ఇంకా ఈ బ్రతుకెందుకు అని అనిపించలేదన్న నీకు? చూసి దారి మధ్యలోనే రక్తం కక్కుని చనిపోయాడు అంటాను. నా ఫేస్బుక్ వాల్ మీద రెస్ట్ ఇన్ పీస్ డిలీట్ చేసుకుంటూ ఏడ్చాను కదా. క్యాన్సర్ అని మీకు ఎలా తెలిసిందన్న? మరుసటి రోజు డాక్టర్ నా దగ్గరికి వచ్చి అప్పుడు యూఆర్ డయాగ్నోస్డ్ విత్ అక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియా క్యాన్సర్ అన్నారు. ఇంకంతే నాకు అర్థమైంది, దిస్ ఈస్ మై లాస్ట్ టైం. మీ తల్లిదండ్రులను కూడా కొట్టడానికి వెనక వెళ్ళలేదు అన్నారు. మరి మీరు వాళ్ళని ఎందుకు కొట్టాలనుకున్నారన్న? మా చెల్లెలు వచ్చి అన్నయ్య నువ్వు మా అన్నయ్య అని చెప్పుకోవడానికి కాలేజీలో సిగ్గేస్తుంది అయ్యా. మా చిన్న చెల్లి చేయి బ్లేడ్తో కోసేసాను నేను. మా తల్లిదండ్రుల మీద చేతులు వేసుకోవడం, తర్వాత మా ఇంట్లో మా మమ్మీ మా డాడీ చనిపోవాలని కోరుకున్నాను నేను. అసలు మీకు రెబల్ అనే పేరు ఎలా వచ్చిందన్న? నేను క్లాస్లోనే ఆ డ్రగ్స్ ని ప్రిపేర్ చేసేవాళ్ళం. మీరు చెడిపోవటానికి మెయిన్ కారణం మీ స్నేహితులేనా? ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్కి ఎప్పుడు వెళ్ళారు? కాలేజీలో కొన్ని గొడవలు అయ్యేది, మొత్తం అద్దాలన్నీ పగలగొట్టేసింది కదా. వెళ్ళిపోయి సీసీ కెమెరా దగ్గరికి వెళ్ళి నా ఫేస్ చూపించి వచ్చా. ఏం చేసుకుంటారో చేసుకున్నాను. సో మా అమ్మ నాకు కాలు పట్టుకుని ఇచ్చింది. టీచర్స్ ని, లెక్చరర్స్ ని, ప్రిన్సిపల్ ని కొట్టా. రికమెండేషన్లు ఎక్కువ మాకు. సో మరలా 10 minutes లో మళ్ళీ స్టేషన్ బయటికి తీసుకొచ్చేసారు. దేవుడు చేతులు వదిలేస్తే మన డ్రెస్ అడ్రస్ రెండు మారిపోతాయి. మిమ్మల్ని హైదరాబాద్ తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు రైల్వే స్టేషన్ లో మిమ్మల్ని క్లాత్ చుట్టి అలా పెట్టినప్పుడు ఏం ఆలోచించుకున్నారన్న మీ జీవితం గురించి? కాకినాడలో ఎంతో గొప్ప బ్రతికే నేను రోజు అడుక్కునే వాడి కంటే నీచమైన స్థితిలో ఉన్నాను నేను. ఈ బ్రతుకుండే కంటే చివరిసారిగా మా తల్లి వైపే చూసి ఓపిక అంతా కూడబెట్టుకొని ఇంకొక ట్రైన్ వస్తే దొల్లుకుంటా వెళ్ళిపడి చచ్చిపోతా నిర్ణయం తీసుకొని నా చివరి థాట్స్ ఏంటంటే బ్రదర్, నేను ట్రైన్ కింద పడిపోతే, ఒకవేళ ట్రైనే కనుక నా మీద నుంచి ఎక్కితే ఎంతసేపట్లో చనిపోతాను. తిండికి కరువాసిపోయాను. మా అమ్మ తింటుంటే చపాతి కూడా నా మొక్క మీద రాలింది బ్రదర్ పై. అప్పటికే స్నానం చేసి 10-15 రోజులు అయిపోయింది. ఇలాగా చపాతి కూడా నలుపుకుంటే ఇంత మట్టి వచ్చింది. ఆ మట్టిని నా ఆలికి కింద పెట్టి ఆకలి తీర్చుకున్నాను. సినిమాలు అసలు ఎందుకు చూడకూడదు? కొన్ని సినిమాలు ఓకే బ్యాడ్ స్టోరీస్ ఉంటాయి, కానీ కొన్ని నీతులు నేర్పిస్తాయి కదా, అవి ఎందుకు చూడకూడదు మనం? వైన్ షాప్ లో పాలు ప్యాకెట్లు దొరకవు. చెడ్డ ప్రాంతాల్లో మంచి వ్యక్తులు దొరకవు. చిన్నపిల్లలు హోటల్స్ లో కనిపించిన లాడ్జ్లకి వెళ్ళడం ఏంటి, చిన్నపిల్లలు కాలేజ్ అని చెప్పి ముసుగులేసుకుని బీచ్ దగ్గర పార్టీలు తిరగడం ఏంటండి, కాలర్ పట్టుకుని అడుగుతాం కదా. ఇప్పుడు ప్రస్తుత దినం వల్ల ప్రేమ అంటే ఇచ్చేయడం అనుకుంటున్నారు. వాళ్ళ బ్రతుకుని పాడు చేసి దాన్ని దూరపరచడం అసలైన ప్రేమ. అయితే నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఒకవేళ మీ బాడీలో ఇంకా క్యాన్సర్ ఉంటే మీరు దేవుని నమ్మేవారా? సువార్త ప్రకటన చేసేవారు? గాడ్ ఇస్ ఎ గేమ్ చేంజర్. బాగున్నాం బ్రదర్. మీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారన్న? సింపుల్ బ్రదర్, ఈ రోజు మేము బ్రతుకున్నాం అంటే కేవలం దేవుని కృపే. మమ్మీ డాడీ ఏం చేస్తూ ఉంటారన్న? అంటే సేవకు రాకముందంటే మా ఫాదర్ గ్యాస్ కంపెనీలో వర్క్ చేశారు. ఓకే. మదర్ హౌస్ వైఫే. ఓకే. అంటే వివాహం అయిపోయిన తర్వాతే సేవకు వచ్చారన్న మమ్మీ డాడీ? వివాహం జరిగిన తర్వాత అంటే దానికంటే ముందే డాడీ పరిచయలో ఉన్నారు. ఓకే. అమ్మ కూడా ఒక మంచి విశ్వాసే. కాకపోతే డాడీని పెళ్లి చేసుకున్న తర్వాత మదర్ పరిచయలో ఉన్నారు. అంటే సేవా దర్శనంతో ఇంకా సేవ దర్శనంతో. నా మొత్తం మీరు ఎంతమంది అన్న? మేము మొత్తం 5 బ్రదర్. మీ డాడీ, నాకు 2 సిస్టర్స్. ఓకే. ఒక చెల్లి కోవిడ్ లో పరిచయం చేస్తున్నారు మా బావగారు వాళ్ళు. ఇంకో సిస్టర్ చిల్డ్రన్స్ మినిస్ట్రీలో ఉన్నారు. అన్న అసలు మీ సాక్ష్యంలో నేను విన్నాను, చిన్నప్పటి నుండే పొలిటీషియన్ అవ్వాలని ఎంతో ఆశ అన్నారు. అసలు ఆశ మీకు ఎందుకు వచ్చిందన్న? బేసికలీ చిన్నప్పటి నుంచి కాదు కదా, ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఆ ఆశ ఎక్కువ పెరిగింది. ఎందుకంటే మా ఇంట్లో పొలిటీషియన్స్ ఉండేవారు. సో వాళ్ళని చూసిన తర్వాత, అంటే సేవకుల కుటుంబంలో పుట్టిన తర్వాత కష్టాలు మీకు తెలియదు కాదు. ఆ పరిస్థితి చూసినప్పుడు మనం ఎందుకు కష్టపడాలి, ఎవరికో నెప్పగలిగితే మనం ఎందుకు ఏడాలి, అసలు ఇలాంటివన్నీ ఎందుకు, బైబిల్ మనం ఎందుకు ప్రకటించాలి, తర్వాత బయటికి సినిమాలకి వెళ్దామన్నా లేకపోతే ట్రిప్స్ కి వెళ్దామన్నా స్కూల్లో కనీసం ఎక్కడికైనా తీసుకెళ్తానన్నా మా మదర్ చాలా రెస్ట్రిక్ట్ చేశారు మమ్మల్ని. సో అసలు ఎందుకు క్రిస్టియానిటీ అంటే ఎందుకు ఎట్లాగా అని ఆలోచించి ఇంకా మరొక ఆలోచన నాకు ఏం పుట్టిందంటే, మా ఫ్యామిలీ వాళ్ళు చూసి ఇంకా పొలిటీషియన్ అయితే బాగుంటది, సో ఖచ్చితంగా అందులో డబ్బులు వస్తాయి, ఈ కష్టాలు మనం పడక్కర్లేదు, ఇలాంటి ఇబ్బందులు మనకేమి ఉండవు, సో అవుతే ఇంక పొలిటీషియన్ అవ్వాలని కోరిక ఎక్కువ అయిపోయింది నాకు. అంటే మీ సాక్ష్యంలో విన్నానన్నా, మీ మదర్ దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు అని చెప్పబట్టే మీరు లోకం వైపుకి వెళ్ళారన్న. అంటే లోకంలో ఉన్నవారు దీవించబడుతున్నారు, మరి దేవుడిని ప్రకటిస్తున్న మనం ఏంటి ఇలా ఉన్నామని మీరు చెప్పారన్న. అలా అనుకోవటం బట్టి మీరు పాలిటిక్స్ వైపు వెళ్ళారన్న. బేసికలీ బ్రదర్, మేము చాలా జీరో నుంచి స్టార్ట్ చేసాం మినిస్ట్రీని. సో ఒక్కసారిగా మా ఫాదర్ జాబ్ వదిలేయడం, ఒకసారిగా మా వాళ్ళందరూ మినిస్ట్రీలోకి రావడం, వచ్చిన తర్వాత మాది వాకిల్పూడి బ్రదర్, కాకినాడ. సో మాది సముద్రానికి బాగా దగ్గర ఉంటది. మా ఊర్లో అందరూ మత్స్యకారులే, అంత హై ఎంప్లాయీస్ ఏం కాదు, అందరూ చాలా కష్టపడి పని చేస్తున్న వాళ్ళే. వాళ్ళ మధ్యన మేము పరిచయం ప్రారంభించాక మా కష్టాలంటే ఏంటో అప్పుడు తెలిసాయి. సో కనీసం మేము ముగ్గురం కడుపు నిండా భోజనం చేయాలంటే మా తల్లిదండ్రులు పస్తులు నాల్సిన రోజులు అవి. మా ఇల్లు కూడా ఎట్లా ఉంటదంటే, సముద్రంలో ఒకే ఒక పడవ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటది మా ఇల్లు. ఇంకా వర్షాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా కొన్ని సార్లు మా ఇంటి పైన తాటాకులు అనమాట.
అవి వెళ్ళిపోతున్నప్పుడు నీళ్లు మా ఇంట్లోకి వచ్చేయడం, రకరకాల జంతువులు, పురుగులు, పాములు మా ఇంట్లోకి రావడం. ఇంక మేము ఒకే గదిలో ఉంటా ఉండేవాళ్ళం. ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత అసలు దేవుడు నిజంగా ఉంటే మాకిన్ని కష్టాలు మాకెందుకు? మా తల్లిదండ్రులేమో పరిచర్య చేస్తున్నారు. యేసయ్య మన జీవితాన్ని మారుస్తాడు అని చాలా మందికి చెప్తా ఉంటారు. మరి వీళ్ళు ప్రకటిస్తున్నప్పుడు మా బ్రతుకులు ఎందుకు ఎట్లా ఉన్నాయి? అసలు నిజంగా ఆయన దేవుడేనా? ఎందుకంటే కష్టాలు మనం పలు రకాలుగా ఆలోచింపజేస్తా ఉంటది. మన మైండ్ సెట్ చాలా మారిపోతా ఉంటది. లాభం ఉన్నప్పుడు మనం దేవుడిని చాలా పొగుడుతూ ఉంటాం. కానీ కష్టాలు వచ్చినప్పుడు నాకెందుకు జరిగింది అని చాలా క్వశ్చన్స్ మనం వేస్తూ ఉంటాం. అలాగే నాకు కూడా ఇలా క్వశ్చన్స్ ఎక్కువ వచ్చేవి. నేను పరిచర్య చేసేవాడిని, మందిరంలో ఉండేవాడిని, వాక్యం వినేవాడిని. ఇంత జరుగుతున్నా, ఇంత భక్తి చేస్తున్నా మా బ్రతుకులు ఎలా ఎందుకున్నాయని మా తల్లి గారిని అడుగుతూ ఉండేవాడిని. ఎందుకంటే చాలా అవమానాలు బ్రతుకు మాకు. ఎందుకంటే కొన్ని సార్లు మా సొంత వాళ్ళే, మీరు యేసు ప్రభు నమ్ముకున్న మీ జీవితం ఏం మారింది? మేము రేషన్ షాప్ దగ్గర లైన్ లో నిలబడే వాళ్ళం. మా సొంత వారు ఏమన్నారంటే, మీ మమ్మీ మీ డాడీ ఇంటింటికి తిరిగి అడుక్కు తింటారు కదా, మీకు బియ్యానికి ఏం తక్కువ వచ్చాయి, మీకు కూరగాయలకి ఏం తక్కువ వచ్చాయి అని యేసు ప్రభు పాటలు వెటకారంగా పాడేవారు. హల్లెలూయా బ్యాచ్ వచ్చింది ఇదిగో, ముసుగేసుకున్నారు వచ్చేది. కానీ ఇవన్నీ మాటలు అంటున్నప్పుడు నాకు ఎట్లా అనిపించింది అంటే, ఎందుకు నేను సేవకుల కుటుంబంలో పుట్టాను? ఎంత అవమానాలు నాకు ఎందుకు వస్తున్నాయి? ఇలాంటి పరిస్థితి మాకు ఎందుకు వచ్చింది? ఇది కాదు మన లైఫ్, ఇక్కడ కాదు మనం ఉండాల్సింది అని ఎంత నాలో నేను మాట్లాడుకుంటున్నా, మా తల్లి ఏమన్నదంటే, దేవుడు ఏనాటికైనా మనల్ని దీవిస్తాడు. అలా చెప్తున్నప్పుడు ఎప్పుడు దీవిస్తాడు, ఎప్పుడు ఆశీర్దిస్తాడు, ఇదంతా అబద్ధం అన్న ధ్యాసలో కూడా వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి మా జీవితాల్లో. యాజ్ ఎ పాస్టర్ కిడ్ అన్న, అంటే పాస్టర్ గారి కుమారులుగా మీ స్కూల్లో మీ లైఫ్ ఎలా ఉందన్న? దేవుని కృప ఏంటంటే, మేము చదివిన స్కూల్ బూన్ స్కూల్ అప్పుడు కాకినాడలో, అదే పెద్ద స్కూల్ అన్నమాట. ఫస్ట్ సిబిఎస్ఈ స్టాండర్డ్ స్కూల్ అది. ఓకే. సో చాలా మంది గొప్ప వాళ్ళందరూ ఆ స్కూల్లో చదువుతూ ఉండేవారు. సో వారి మధ్యకి నేను వెళ్ళడం అనేది చాలా విచిత్రం, అది దేవుని కృప. ఎందుకంటే అక్కడ అడ్మిషన్ రావాలంటే తల్లిదండ్రులు కూడా చదువుకునే ఉండాలి. సో మా పేరెంట్స్ అంతంత చదువుకునేవారు కాదు. కాకపోతే ప్రిన్సిపల్ గారు క్రైస్తవుడు ఓకే. గనక నేను ఆ స్కూల్లో జాయిన్ అవడానికి దేవుడు కృప చూపించాడు. చిన్నప్పుడు చాలా మంచి భక్తి చేశాను బ్రదర్. అక్కడ పాస్టర్ పిల్లలాగే బ్రతకాలని ప్రయత్నం చేశాను. చాలా ఒబీడియంట్ గా ఉండేవాడిని. పాపం చేయాలన్నా, పాప తలంపు రావాలన్నా చాలా భయం వేసింది. ఎందుకంటే నేను ఒక పాస్టర్ గారి అబ్బాయిని, అందరి కనుదృష్టి నా మీద ఉంటది బేసికల్లీ. సో నేను ఎలా చదువుతున్నాను, నేను ఎలా ఉంటున్నాను, మా తల్లిదే చెప్పేది, అందరు నిన్ను చూస్తున్నారు అయ్యా, దేవుడు నిన్ను చూస్తున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండాలని నాకు చెప్తూ ఉండేది. అందుకే కొన్ని సంవత్సరాల వరకు నేను చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాను. దానికి రీజన్ ఇంకోటి ఏంటంటే, నాకు 7th క్లాస్ దాకా ఫ్రెండ్స్ లేరు కదా. ఎందుకంటే మేము సేవకుల పిల్లోడిని, మా ఫ్యామిలీ, నేను మిడిల్ క్లాస్ అనొచ్చో లోవర్ మిడిల్ క్లాస్ అనొచ్చో తెలియదు, కానీ చాలా ఇబ్బందుల మధ్య మేము ప్రయాణం చేస్తున్నప్పుడు మా దగ్గర ధనం లేదని, మేము భోగభాగ్యాల మధ్యన బ్రతకట్లేదని మా ఫ్రెండ్స్ కూడా నా పక్కన కూర్చోడానికి ఇష్టపడేవారు కాదు. సో మోస్ట్లీ నాకు సహవాసం లేదు, ఎవరితో మాట్లాడే అవకాశం లేదు. సో నేను కొన్ని సంవత్సరాలు చాలా పర్ఫెక్ట్ గా ఒక పాస్టర్ గారు అబ్బాయి లాగా, ఒక దేవుని బిడ్డగా మా స్కూల్లో బ్రతకడానికి చాలా అవకాశం దొరికింది. బట్ అప్ టు సమ్ టైం. మీరు స్కూల్ లైఫ్ లో ఏమన్నా గొడవలకి వెళ్ళారు? 9th స్టాండర్డ్ నుంచి ఉన్నది. 9th స్టాండర్డ్ అప్పుడు కొంచెం ఎందుకో వైలెంటిక్ మనసు స్టార్ట్ అయినప్పుడు ఆ గొడవల వల్ల ఇంటి దాకా ఏమన్నా కంప్లైంట్స్ వచ్చాయా? నార్మల్ స్కూల్ నుంచి కంప్లైంట్స్ వచ్చేవి. ఎల్కేజీ మొదలుకొని మా క్లాస్ వరకు అందరిని ఏడిపిస్తూనే ఉండేవాడిని. రకరకాల గొడవలు ఏదో ఒక విషయంలో, స్పోర్ట్స్ లో అవ్వచ్చు, లేకపోతే క్లాస్ లో అవ్వచ్చు. మాకు అప్పుడు సెక్షన్స్ ఉండేవి, స్టేట్ సిలబస్ సిబిఎస్ఈ అని. సో మా 2 సెక్షన్స్ గొడవ అవుతున్నప్పుడు కొంచెం ఎక్కువ వైలెంట్ గా బిహేవ్ చేయడం, అంటే ఎందుకో నా మైండ్ సెట్ అట్లా మారిందో నాకు కూడా తెలియదు కానీ, బట్ అప్పుడు చాలా కంప్లైంట్స్ వచ్చేవి. ప్రిన్సిపల్ నన్ను పిలిపించారు, పేరెంట్స్ ని పిలిపించారు. సో అట్లాగా. మరి మీ డాడీ ఏమన్నారు నా కంప్లైంట్స్ ని బట్టి? మోస్ట్లీ డాడీ కంటే మమ్మీ ఎక్కువ రియాక్ట్ అయ్యేవారు. మమ్మీ ఎలా ఉండేదంటే, మన దేవుని పిల్లం, మనం ఇలా బ్రతకూడదు, ఎందుకు ఎట్లా అని. అంటే ఎదుటోడు తప్పు చేసినా నేను అందులో ఇన్వాల్వ్ అయినా మా అమ్మగారు ఎప్పుడు నన్నే అనేవారు, నువ్వు బాగుండాలి, బయట వాళ్ళ కోసం మనకు అనవసరం, బయట వాళ్ళు నేను రెచ్చగొట్టినా నువ్వు బాగుండాలి, బయట వాళ్ళు ఎలా ఉన్నా నీకు అనవసరం అన్నట్లు మా తల్లి గారు నాకు ఎక్కువ కౌన్సిల్ చేస్తూ ఉండేవారు. అంటే ఎలా అనుకోవచ్చు అంటే, ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు ఆకు మీద పడ్డా, ఆకి డ్యామేజ్ అన్నట్లు మీ లైఫ్ కూడా అలా అయిపోయింది. అయితే మీ సాక్ష్యంలో మీరు చెప్పారన్నా, ఫస్ట్ టైం ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేశానని చెప్పారు. అంటే మూవీ సాంగ్స్ కే ప్లే చేశారన్నా? స్కూల్ టైంలో బ్రదర్. నేను అప్పుడు 7th క్లాస్ ఎండింగ్ వచ్చాను, 7th ఎండింగ్ వచ్చాను. అప్పుడే నేను బాప్తీసం తీసుకున్నాను. బాప్తీసం తీసుకొని 3 months అయింది అప్పటికే. ఓకే. ఆ 3 months అసలు మీరు నన్ను ఆ టైంలో చూస్తే భక్తి చేస్తే ఇలా చేయాలని అనిపిస్తుంది మీకు. ఓకే. సో అట్లాగా నేను చాలా పర్ఫెక్ట్ గా, అంటే ఇంకే మచ్చ లేకుండా బ్రతకాలని కోరుకున్నాను నేను. ఇంకెలా అంటే
బ్రతుకుతే దేవుని కోసం బ్రతకాలి. హ్మ్. ఒకవేళ చనిపోతే హతసాక్షి అయిపోవాలి. హ్మ్. అలాంటి ఆలోచనతో బ్రతికేవాడిని. హ్మ్. సో, కాపోతే ఏంటంటే, మన బలహీనత సాతానుగాడికి బలమవుతది. హ్మ్. సో, నాకేంటంటే, మాకు ఫ్రెండ్స్ లేరు. సర్వసాధారణంగా అందరికి ఏమనిపిస్తదంటే, ఫ్రెండ్స్‌తో ఉండాలి, ఫ్రెండ్స్‌తో ఆడుకోవాలి. హ్మ్. లేకపోతే వాళ్ళేమన్నా లంచ్ తెచ్చుకున్నా నాతో షేర్ చేసుకోవాలి. మేము హ్మ్. కలిసి మాట్లాడాలి. ఇలాంటివన్నీ ఆలోచించేవాడిని గానీ, నాకసలు హ్మ్. అలాంటి ఛాన్స్ కూడా ఎవరు ఇచ్చేవారు గాదు. హ్మ్. కనీసం పక్కన మా టీచర్ కూర్చోబెట్టినా, వాళ్ళు కాసేపు కూర్చొని లేసి ఎళ్ళిపోతా ఉండేవారు. అంటే హ్మ్. నా మొఖం మీదే మేము వాడి దగ్గర కూర్చుంటాం, జోషి హ్మ్. దగ్గర కూర్చోమని ఇట్లా చెప్పడం వల్ల హ్మ్. నాకొక ఇన్‌సెక్యూర్ ఫీలింగ్ వచ్చేసింది. హ్మ్. ఈళ్ళెవరన్నా నాతో ఉంటే బాగుండని. హ్మ్. కాకపోతే నాకెప్పుడు ఈ అవకాశం దొరకలేదు. హ్మ్. సో, ఒకరోజు బేసికల్లీ చిన్నప్పటి నుంచి నేను మ్యూజిక్ వాయిస్తాను బ్రదర్. హ్మ్. నాకు చర్చ్‌లో వాయించడం అలవాటు. హ్మ్. వేరే వేరే చర్చెస్ కూడా తీసుకువెళ్ళేవారు వాయించడానికి. జాజ్ హ్మ్. వాయించేవాడిని, హ్మ్. తర్వాత డ్రమ్స్ వాయించేవాడిని, కాంగో హ్మ్. వాయించేవాడిని. సో, చాలా ముచ్చట పడేవారు అప్పట్లో. హ్మ్. సో, ఆ పరిస్థితుల మధ్యన ఒకరోజు మా టీచర్ స్కూల్‌కి రాకపోతే హ్మ్. నన్ను డప్పులోడు అని పిలిచేవారు మా స్కూల్‌లో. హ్మ్. డప్పులు కొడతాననేవారు. ఓకే. సో, అట్లాగా. సో, మామూలుగా అంటారు కదా! దరువేస్తారంటారు కదా! అలాగా అవునవును. మా బెంచెస్ మీద నేను కొడుతున్నప్పుడు మా హ్మ్. ఫ్రెండ్స్ డప్పులు కొట్టేవాడు అనేవారు నన్ను. హ్మ్. సో, రోజు జస్ట్ అట్లాగా నార్మల్ డే. ఇట్స్ నార్మల్ డే. హ్మ్. మా టీచర్ రాలేదని వాయించుకుంటుంటే మా మ్యూజిక్ టీచర్ విన్నారు. హ్మ్. ఆయన విన్నాక, "అరే! భలే వాయిస్తున్నావు. ఎక్కడ నేర్చుకున్నావు?" అంటే, "నాకు హ్మ్. చిన్నప్పటి నుండి చర్చ్‌లో వాయించడం అలవాటు." హ్మ్. అంటే మా టీచర్ ఆ మ్యూజిక్ రూమ్‌లోకి తీసుకెళ్లారు. హ్మ్. అక్కడికెళ్ళాక ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, నేను ఎవరితో అయితే ఫ్రెండ్‌షిప్ చేద్దాం అనుకున్నానో, హ్మ్. అంటే కొంతమంది చూసినప్పుడు ఈళ్ళు నా ఫ్రెండ్ అయితే బావుంటది అని అనుకుంటా కదా! అవును. అలాంటి కొంతమంది ఆ గదిలో కూర్చున్నారు. హ్మ్. ఇంక వాళ్ళందరి మధ్యకి మా టీచర్ తీసుకెళ్ళి మ్యూజిక్ ప్లే చేయడానికి అవకాశం వస్తే, బేసికల్లీ అందరూ వాయించాలని ప్రయత్నం చేస్తారు. అవును. సో, కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, చర్చ్‌లో దేవుని పాటలు పాడతారు. హ్మ్. స్కూల్‌లో, కాలేజీలో సినిమా పాటలు పాడతారు. హ్మ్. ఎప్పుడు హల్లెలూయా, స్తుతి మహిమ అలాంటివి ఎవరు పాడరు. అవును. సో, యాన్యువల్ డే అయినా, ఫేర్‌వెల్ డే అయినా ఏ అకేషన్ వచ్చినా హ్మ్. బేసికల్లీ ట్రెండింగ్ ఉండే సినిమా పాటలు వేస్తా ఉంటారు. అవును. అలాగే అప్పట్లో ఉండే ట్రెండింగ్ పాట ఆళ్ళు పాడడం స్టార్ట్ చేశారు. హ్మ్. సో, పాడుతున్నప్పుడు బేసికల్లీ వెంటనే నేను వాయించడం స్టార్ట్ చేయాలి. హ్మ్. టైం అవును. తీసుకోవడానికి లేదు. హ్మ్. వెంటనే నాకు స్పార్క్ అయిన ఆలోచన ఏంటంటే, నేను బాప్తీసం తీసుకొని 3 నెలలయింది. నేను హ్మ్. పాస్టర్ గారి అబ్బాయిని. హ్మ్. ఇది ముందు నుంచే రన్ అయిపోతుంది ఆల్రెడీ. ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళు క్రిస్టియన్ పాట ఏం పాడరని. హ్మ్. సో, నేనేమనుకున్నానంటే, ఈ పాట మహా అయితే 5, 6 నిమిషాలు పాడతారు. హ్మ్. బికాస్ సినిమాల మీద నాకు జీరో నాలెడ్జ్ బ్రదర్. ఓకే. నాకసలు తెలీదు. హ్మ్. సినిమా హీరోల పేర్లు తెలీదు. హ్మ్. లేపోతే ఏం సినిమా రిలీజ్ అయిందో తెలీదు. హ్మ్. సినిమా పాటలు కూడా నాకు తెలీదు. హ్మ్. ఎందుకంటే నాకు మా ఇంట్లో టీవీ లేదు. ఇలాంటివి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. హ్మ్. ఇంకా ఆళ్ళు పాడుతున్నప్పుడు ఈ 5 మినిట్సే మనం వాయిందాం. హ్మ్. ఇంకసల దీని జోలికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. హ్మ్. కాపోతే నా టాలెంట్ చూసి నా ఫ్రెండ్స్ నాతో మాట్లాడతారేమో. హ్మ్. కనీసం ఎదురు చూసైనా నన్ను గుర్తిస్తారేమో అని హ్మ్. అదే ఫస్ట్ టైమ్ బ్రదర్. హ్మ్. నా లైఫ్‌లో నేను తప్పు చేశానని నా లైఫ్‌కి ఎప్పుడు అనిపించిందంటే, హ్మ్. ఆ రోజు ఆ సినిమా పాట వాయించినప్పుడు. హ్మ్. అదే నా ఫస్ట్ బిగినింగ్. అంటే అప్పుడు వాయించాను. హ్మ్. అంటే ఫ్రెండ్‌షిప్ కోసమే మీరు వాయించారయితే. యాహ్! మన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలన్న ఆలోచన. హ్మ్. దాని ద్వారా ఎవరైనా ఫ్రెండ్స్ వస్తారేమో అన్న ఆలోచన. హ్మ్. ఓకే. దానివల్ల మీ వాయించాల్సొచ్చింది. లైఫ్‌లో అదే బిగ్గెస్ట్ మిస్టేక్ అన్నా? బిగ్గెస్ట్ మిస్టేక్ బ్రదర్ అవును. అయితే అంటే మీరు నాకు తెలుసు అది తప్పని. హ్మ్. కాపోతే ఎవరిని ఇంప్రెస్ చేయాలని హ్మ్. ఆలోచించాను. చాలా మంది బేసికల్‌గా అందరూ అదే. ఎవరిని అవును. ఇంప్రెస్ చేయాలని. అవును. సో, ఇప్పుడు బైక్ స్టంట్స్ అయినా, హ్మ్. లేపోతే రకరకాల మంది మెయింటెనెన్స్ అయినా, హెయిర్ హ్మ్. స్టైల్ అయినా, ఏదైనా గాని హ్మ్. వాళ్ళ కోసం అంటారు గానీ, వాళ్ళ కోసం గాదది. పక్కోళ్ళని ఇంప్రెస్ చేయడానికే హ్మ్. బేసికల్లీ. నేను అంతే. నా ఫ్రెండ్స్‌ని ఇంప్రెస్ చేయాలన్న ఆలోచన. హ్మ్. అండ్ నన్ను గుర్తించాలి. నేను టాలెంటెడ్ పర్సనే. నా దగ్గర ఏదో ఉంది. హ్మ్. సో, నేను కూడా మీతో కలవడానికి నా దగ్గర కూడా ఒక కేపబిలిటీ ఉంది అని హ్మ్. ప్రూవ్ చేసుకోవడానికంతే. హ్మ్. అయితే చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే మీకిష్టమా అన్న? ఆ! బా ఇష్టం మీ బ్రదర్. సాక్ష్యంలో చెప్పారు. స్పోర్ట్స్ వల్ల కూడా నేను అనేక మందికి గుర్తింపు అయ్యాను యెస్ అని. బ్రదర్. యెస్. ఆ నేను, స్పోర్ట్స్‌లోకి మీరు ఎలా ఎళ్లారన్న అసలు? నేను బేసికల్లీ ఐ యామ్ ఎ క్రికెట్ ప్లేయర్ బ్రదర్. నేను క్రికెట్ హ్మ్. బా ఆడతాను. హ్మ్. సో, నేను 10థ్‌కొచ్చే టైంకే నేను ఆల్రెడీ మా స్కూల్ టీమ్‌లో నేను అంటే బేసికల్ ఆల్ రౌండర్‌గా ఉన్నాను నేను. హ్మ్. ఆ తర్వాత మా డిస్ట్రిక్ట్‌కి ఆడాను నేను. హ్మ్. వైస్ కెప్టెన్ చేశాను. అండర్ 15, హ్మ్. అండర్ 16కి. హ్మ్. సో, మా స్కూలోళ్ళకేంటంటే స్కూల్ పేరు తీసుకొస్తే చాలు బయటికి. ఓకే. అంటే అన్ని యాక్టివిటీస్‌లో మా స్కూల్ ముందరే ఉండేది. హ్మ్. సో, స్పోర్ట్స్ దాంట్లో నేను అలా ముందర ఉండడం వల్ల హ్మ్. మా వాళ్ళకి నేను చాలా ఇష్టం అయిపోయాను యాక్చువల్లీ. హ్మ్. సో, నేను అండర్ 15, అండర్ 16 వైస్ కెప్టెన్ చేశాను మా ఈస్ట్ గోదావరికి హ్మ్. క్రికెట్‌లో. మా స్కూల్ జోన్స్‌లో. హ్మ్. అలా చాలా కాంపిటీషన్స్‌కెళ్ళాను. మ్యూజిక్ కాంపిటీషన్స్‌కెళ్ళాను. హ్మ్. మ్యూజిక్‌లో కూడా స్టేట్ లెవెల్ థర్డ్ ప్రైజ్ వచ్చింది నాకు. అట్లాగా ఇంకా స్పోర్ట్సు, మిగతా అదర్ యాక్టివిటీస్ అన్ని విషయాల్లో ఉండేవాడిని. చదువు హ్మ్. తప్ప. మీరు చెడిపోవటానికి మెయిన్ కారణం మీ స్నేహితులేనా అన్న?
బైబిల్ కూడా అదే చెప్తుంది. హ్మ్. దుష్ట సాంగత్యం నంచి నడవడికని చెడిపినన్నట్లు. హ్మ్. మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టే మన లైఫ్ ఇంపాక్ట్ ఉంటది. ఓకే. సో, నా స్నేహితులు తప్పని నేను అనను గాని, హ్మ్. నేను సెలెక్ట్ చేసుకున్నది తప్పు. హ్మ్. ఐ డోంట్ వాంట్ టు జడ్జ్ దెమ్. వాళ్ళని జడ్జ్ చేయాలని నా ఉద్దేశ్యం కాదు గానీ, హ్మ్. నా ఎంపిక కరెక్ట్‌గా లేదు. హ్మ్. నేను ఎంపిక చేసుకున్న అందరూ ఎలాంటోళ్ళంటే, హ్మ్. నా ఆశలు నెరవేర్చుకోవడానికి, హ్మ్. లేపోతే నాకు నచ్చిన లైఫ్ నేను లీడ్ చేయడానికి హ్మ్. నేను సెలెక్ట్ చేసుకున్న ఫ్రెండ్స్ అవి. హ్మ్. సో, నేను చెడిపోవడానికి కారణం నేనే. ఓకే. సో, ఐ ఇన్వైటెడ్ దెమ్. హ్మ్. నేనే నా జీవితంలోకి వాళ్ళు రానిచ్చాను. హ్మ్. వారి అలవాట్లు నేర్పిస్తుంటే అది తప్పని తెలిసినా, హ్మ్. నేను దాన్ని అనుసరించడానికి నేను ట్రై చేశాను. హ్మ్. సో, ఎందుకంటే ఒక సేవకుడి పిల్లోడుగా అంటే నా హ్మ్. లైఫ్ కోసం చెప్తున్నాను. హ్మ్. చిన్నప్పటి నుంచి నాకు పాపం అంటే ఏంటి తెలుసు. హ్మ్. సండే స్కూల్‌లో మనకు చిన్నప్పటి నుంచి చెప్తానే ఉంటారు. అవును. కాకపోతే నేను చూజ్ చేసుకున్న మార్గం హ్మ్. అది తప్పుడు మార్గం. హ్మ్. సో, నా స్నేహితుల ఇంపాక్ట్ అందులో చాలా ఎక్కువుంది. హ్మ్. సో, ఇంక వాళ్ళని చూసి చాలా విషయాలు నేర్చుకున్నానండి అది. హ్మ్. అయితే అన్న మీరు డ్రగ్స్ తీసుకున్నారన్న? తీసుకున్నాను. పాస్టర్ గారి కుమారుడు అయ్యుండి డ్రగ్స్ వైపు మిమ్మల్ని ఆకర్షించింది ఏంటన్న? డ్రగ్స్ వైపు అంటే కదా సడెన్‌గా ఐ డిడ్ంట్ వెంట్ టు థాట్. హ్మ్. కాపోతే ఏదన్నా స్లో ప్రాసెస్ కదా! హ్మ్. సో, బేసికల్లీ నేను ఎప్పుడైతే పాపంలో పడ్డానో సినిమాల ప్రభావం. హ్మ్. సినిమాలు చూడడం స్టార్ట్ చేశాను. హ్మ్. అంటే బేసికల్లీ సినిమాలో ఎట్లా చూపిస్తారంటే, ఒక విలన్‌తో ఫైట్ చేసినప్పుడు స్టార్టింగ్ మనోడు ఏదో ఒకటి తీసుకుంటాడు. అవును. చేతిలో ఏదో సిగరెట్ పెట్టుకోవడం, అవును. లేపోతే ఓ స్మోక్ అట్లా రావడం. హ్మ్. బేసికల్లీ చాలా మంది సినిమాల్లో హీరో కూడా సిగరెట్ నోట్లో పెట్టుకొని ఫైట్ చేస్తా ఉంటాడు. ఇలాంటియన్నీ హ్మ్. మనం సర్వసాధారణంగా అది ఈజీగా తీసుకుంటాం గానీ, చాలా హ్మ్. మందిని ఇంపాక్ట్ చేస్తాయి అవి. హ్మ్. సో, నేను అట్లా ఎక్కువ చూసేవాడిని. హ్మ్. అవి చూసినప్పుడు మొదట్లో కొంచెం భయమనిపించింది. హ్మ్. తర్వాత మెల్లిమెల్లిగా నా స్నేహితులు ఏం కాదులే, ఏం జరగదులే. హ్మ్. మా తాత కాల్చాడు, ఆడు 100 సంవత్సరాలు బ్రతికాడు. తర్వాత ఈళ్ళు తాగారు మా నాన్న. హ్మ్. వాళ్ళు గూడా 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఆళ్ళకే ఉన్నాయి. ఏం హ్మ్. అవ్వదులే అలా చెప్తారంతే హ్మ్. అని చిన్న చిన్నగా మెల్లిమెల్లిగా హ్మ్. అట్లాగే నాకు మోటివేట్ చేయడం వల్ల హ్మ్. మంచయితే త్వరగా ఎక్కదు గానీ, హ్మ్. చెడు చాలా త్వరగా ఎక్కుతదన్నట్లు హ్మ్. ఫస్ట్ ఐ స్టార్టెడ్ విత్ స్మోకింగ్ బ్రదర్. ఓకే. ఆ స్మోకింగ్ నుంచి మెల్లిమెల్లిగా డ్రగ్స్ అంటే కొంచెం అప్‌గ్రేడెడ్ అనుకుంటారు చాలా మంది. హ్మ్. అంటే డ్రగ్స్ తీసుకోవడం చాలా గొప్ప. హ్మ్. డ్రగ్స్ తీసుకున్నోన్ని కూడా చాలా మంది ఒక స్పెషల్ ఐడెంటిటీగా చూస్తా ఉంటారు. హ్మ్. అంటే తప్పు చేసేవాళ్ళు. మంచి హ్మ్. చేసేవాళ్ళకి అది నచ్చదు గానీ, హ్మ్. బేసికల్లీ ఆ సర్కిల్‌లో ఉన్నోళ్ళకి డ్రగ్స్ తీసుకుంటా అంటే, హ్మ్. "అరే! ఎలా తీసుకుంటున్నావు?" అదేదో పెద్ద ఇంట్రెస్టింగ్ టాపిక్ లాగా ఆళ్ళు అడుగుతూ ఉంటారు. హ్మ్. సో, నా ఫ్రెండ్స్‌కి నా మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది బాగా ఎక్కువ. హ్మ్. ఎందుకంటే, ఈ డ్రగ్స్ విషయంలో ఎక్కువ అవగాహన నాకొచ్చేసింది. హ్మ్. సో, డ్రగ్స్ తీసుకోవడం హ్మ్. ఆహ్, బేసికల్లీ చాలా మంది ఏం చేసేవారంటే, నేను క్లాస్‌లోనే ఆ డ్రగ్స్‌ని ప్రిపేర్ చేసేవాళ్ళండి. హ్మ్. అంటే, ఆ సిగరెట్ లోపల తీసేసి, హ్మ్. ఆ డ్రగ్స్ లోపల పెట్టి, సో, మిగతావి లైక్ ఇట్లాగా గంజాయి కొక్కడమని హ్మ్. రకరకాలయి చేసేవాడిని. హ్మ్. తర్వాత సిగరెట్‌లకి జెండు బామ్ రాసి, హ్మ్. అంటే ఏదన్నా డిఫరెంట్‌వి ట్రై చేయాలి. హ్మ్. డిఫరెంట్‌గా ఉండాలి. హ్మ్. ఇలాంటి థాట్స్ నాకు ఎక్కువ అవడం వల్ల హ్మ్. అంటే బేసికల్లీ అందరి దృష్టి ఎలా ఉండేదంటే, జోషి అంటే ఏదో ఒక స్పెషాలిటీ ఉంది వాళ్ళు హ్మ్. అని రుజువు చేసుకోవడానికి నేను తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాను బ్రదర్. హ్మ్. అందులో ఒకటి డ్రగ్స్. డ్రగ్స్. హ్మ్. యాహ్! అంటే మీరు డ్రగ్స్ తీసుకుంటున్న సంగతి ఇంట్లో తెలుసా అన్న? బ్రదర్ మొదట్లో తెలియకుండానే చేశాను. హ్మ్. తెలియకూడదనే. హ్మ్. ఎందుకంటే ఎవరు తప్పు చేసినా ఎవరికీ దొరకకూడదనే చాటుగా చేస్తా ఉంటారు. హ్మ్. తర్వాత మా ఇంట్లో వాళ్ళకి తెలిసిందని నాకు తెలిసింది. హ్మ్. సో, ఎందుకంటే పాస్టర్ గారి అబ్బాయిని గదా! హ్మ్. నాకు కొంతమందే తెలుసు. అందరికీ నేను తెలుసు. హ్మ్. సో, అలా కొంతమంది చూసి చెప్పారు. మా కాలేజీలో మా సంఘ విశ్వాసులకి తెలిసిన వాళ్ళ బంధువులు వాళ్ళు చదువుకున్నారు. హ్మ్. వాళ్ళు చాలా మందికి ఇంటిమేట్ చేశారు. హ్మ్. జోషి బిహేవియర్ బాలేదు. హ్మ్. క్యాంటీన్‌లో డ్రింక్స్‌లో తనేదో కలుపుకొని తాగుతున్నాడు. హ్మ్. లేపోతే మేము వాష్‌రూమ్‌లోనే వెళ్లి సిగరెట్ కాల్చుకుంటూ వచ్చేవాళ్ళం. కాలేజ్ క్యాంపస్‌లోనే. హ్మ్. నేను దీపావళి కూడా క్లాస్‌లోనే సెలబ్రేట్ చేశాను. హ్మ్. క్లాస్‌లోనే టపాకాయలు పేల్చేవాడిని. హ్మ్. అంటే ఇంకేదైతే మనకెందుకు? హ్మ్. మన లైఫ్‌ని మనం ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు హ్మ్. కాకపోతే ఎప్పుడు చేస్తాం. హ్మ్. సో, అలాగా మెల్లిమెల్లిగా స్ప్రెడ్ అయిపోయింది. హ్మ్. సో, మా తల్లిదండ్రులకి తెలిసింది. హ్మ్. మా అమ్మ గూడా హ్మ్. చాలా సార్లు వార్న్ చేసింది. "జోషి నువ్వేదో తప్పు చేస్తున్నావు. హ్మ్. ఏదో సంథింగ్ ఈస్ రాంగ్ ఇన్ యూ." హ్మ్. అంటే డైరెక్ట్‌గా నా దగ్గర చెప్పలేదు గానీ, బట్ వాళ్ళకర్థమైంది. హ్మ్. వాళ్ళకి తెలిసింది. ఎందుకంటే ఎప్పుడొచ్చినా పెర్ఫ్యూమ్ కొట్టేవాడిని నేను. హ్మ్. అంటే స్మెల్ రాకుండా ఉండడానికి. హ్మ్. సో, మా సిస్టర్స్‌కి, మా పేరెంట్స్‌కి, మా సంఘ బిడ్డలకి అందరికీ తెలిసిపోయింది. హ్మ్. నేను తీసుకుంటాను. ఓకే. కొంతమంది అడిగారు. "మీ హ్మ్. పాస్టర్ గారు మీ అబ్బాయి ఏంటండి ఎలా ఉన్నాడు? హ్మ్. మీరేమో సేవ చేస్తున్నారు. మీ అబ్బాయేమో ఇట్లా చెడిపోతున్నాడు. హ్మ్. ముందర ఆడికి చెప్పండి. హ్మ్.
ఆ తర్వాత మాకు చెప్పండి హ్మ్. అని వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్ అర్థమైపోయేది. హ్మ్. ముందర వాడికి చెప్పండి, ఆ తర్వాత మాకు చెప్తిరిగని అని హ్మ్. వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్ అర్థమైపోద్ది. అంటే మనకు తెలుసు కదా, ఎవరన్నా కాన్సన్ట్రేషన్ గా వింటున్నారో, వెటకారంగా వింటున్నారో అవును. అవును. వాళ్ళ డైలాగులు అర్థమైపోతాయి కదా. అవును. అలాగా చాలా మంది మా పేరెంట్స్ దాని ద్వారా చాలా సఫర్ అయ్యారు హ్మ్. ఆ విషయాల్లో. హ్మ్. బట్ ఎట్టకాలకి నేను హాస్పిటల్కి వెళ్ళాక ఇంకా పబ్లిక్ అయిపోయింది అది. హ్మ్. కాలేజీలోనే క్లాస్ రూమ్‌లోనే మీరు డ్రగ్స్ తీసుకుంటున్నారని చెప్పారు కదా! హ్మ్. మరి మీ లెక్చరర్స్ కానీ, లేదా ప్రిన్సిపల్ గాని మిమ్మల్ని వార్న్ చేస్తున్నప్పుడు వాళ్ళేమన్నా నన్ను మీరు 2 చేయి కాలేజీలు చేసుకోవటం మార్చారు కదా. జరిగిందన్నా? 2 కాలేజీలు మార్చారు నన్ను. 2 కాలేజీలు. హ్మ్. హ్మ్. టీసీ ఒకటి ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే అప్పుడు లైక్ పాలిటిక్స్‌లో తెలిసినోళ్ళు చాలా మంది ఉండేవారు. హ్మ్. ఈ రికమెండేషన్‌లు ఎక్కువ పనిచేసేవి నాకు. హ్మ్. సో, అంటే డైరెక్ట్‌గా డ్రగ్స్‌తో ఎప్పుడు నేను క్లాస్‌లో దొరకలేదు గానీ, హ్మ్. సో, స్మోక్ చేస్తాడని, హ్మ్. ఎందుకంటే డ్రగ్స్ ఈస్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. అవును. అది స్టూడెంట్ కెరియర్ లైఫ్ పాడైపోద్ది. అవును. తర్వాత చాలా చాలా మంది జీవితాలు రోడ్ మీదకి వచ్చేస్తా ఉంటాయి. హ్మ్. సో, బేసికల్లీ డ్రగ్స్‌లో ఎప్పుడు దొరకలేదు. హ్మ్. అది కాలేజ్ ప్రెమిసెస్‌లో. హ్మ్. కాకపోతే ఏంటంటే అందరికి తెలుసు. హ్మ్. కౌన్సిల్ చేయడానికి ట్రై చేశారు. హ్మ్. తర్వాత క్లాస్‌లో బ్యాగ్స్ చెక్ చేస్తున్నప్పుడు సిగరెట్ పెట్టెలు బయటకొచ్చేయడం. హ్మ్. సో, తర్వాత స్లీపింగ్ పిల్స్ బయటకొచ్చేయడం. హ్మ్. ఇట్లాంటివి చాలా జరిగాయి. కౌన్సిల్ ఇవ్వడానికి ట్రై చేశారు. హ్మ్. సో, చివరాఖరికి ఎన్ని జరిగినా, ఎన్ని చేసినా కంప్లెయింట్స్ వచ్చాయి. హ్మ్. కాలేజెస్‌లోంచి బయటికి పంపించేసారు చాలా సార్లు. హ్మ్. నన్ను ఎగ్జామ్ కూడా ఆపేశారు. హ్మ్. నేను రాజమండ్రి జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్ చదివేవాడిని. అవును. నా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఆపేశారు. హ్మ్. ఓన్లీ 2, 3 సబ్జెక్ట్‌లే రాశాను నేను. హ్మ్. మిగతావన్నీ ఆపేశారు. హ్మ్. అటెండెన్స్ పర్సెంట్ కూడా సరిగ్గా ఉండేది కాదు. హ్మ్. సో, చాలా జరిగేవి. హ్మ్. ఇంటర్‌లో ఉన్నప్పుడు 2 కాలేజీలు మారాను. హ్మ్. జీఎస్ఎల్‌లోకెళ్ళిన తర్వాత కొంతమంది నన్ను ఎగ్జామ్స్‌కి ఆపేసి, తర్వాత కాలేజీలోంచి బయటికి కూడా పంపించేసారు. హ్మ్. కాకపోతే అప్పుడు నాకది పెయిన్ అనిపించలేదు. హ్మ్. బట్ మెనీ పీపుల్ ట్రై టు కౌన్సిల్ మీ. హ్మ్. అయితే మీ సాక్ష్యం మీరు చెప్పారన్న. మీ తల్లిదండ్రులను కూడా కొట్టడానికి వెనకాడలేదు అన్నారు. అవును. మరి మీరు ఆళ్ళని ఎందుకు కొట్టాలనుకున్నారన్న? అదే ఇంట్లో పరిస్థితులు ఎలా ఉండేవంటే, మా పేరెంట్స్‌కేమో ప్రభు అంటే చాలా ఇష్టం. హ్మ్. ఎంత ఇష్టం అంటే, ఇంక హ్మ్. నేను కూడా అక్కర్లేదు వాళ్ళకి. హ్మ్. నా దేవుడు తర్వాతే నువ్వు. హ్మ్. అలాగే ఉండేది మా ఇంట్లో ఎప్పటికి అదే ఉంటది. హ్మ్. ఇప్పుడు నేను ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా నా మైండ్ సెట్ కూడా అదే. హ్మ్. దేవుడు తర్వాతే ఎవరైనా అని. హ్మ్. బికాస్ ఆయన ప్రేమ అంత గొప్పది. నాకప్పుడు అది అర్థం కాలేదు. హ్మ్. మా తల్లిగారు ఎప్పుడు ఏమన్నారంటే, "నువ్వు ప్రభు కోసమే బ్రతకాలి. హ్మ్. నువ్వు దేవుని కోసమే బ్రతకాలి." ఈ హ్మ్. మాట రిపీటెడ్‌గా నాకు చెప్పడం ఇంకెలా అయిపోయిందంటే, ఇన్ని కష్టాలు మీరు పడుతున్నా హ్మ్. మీకింకసల ఈ వాక్యం మీద ఎలా బ్రతకాలనిపిస్తుంది మీకు? హ్మ్. పోనీ మీరేదో కష్టాలు పడ్డారు, అది మా మీదకి ఎందుకు రుద్దుతున్నారసల? హ్మ్. ఈ సేవ మీతో అంతమైపోవాలి. హ్మ్. అసలు మేము ఇందులోకి రాకూడదు. హ్మ్. నాకు ఇందులో ఎలాంటి ఇన్వాల్వ్‌మెంట్ ఉండకూడదు. హ్మ్. ఇంకా మాట పెరిగి ఎలా అయిపోయిందంటే ఇంకా చేసుకునే పరిస్థితిలోకొచ్చేసా. హ్మ్. మా ఇంట్లో చాలా గొడవలు జరిగాయి కదా! హ్మ్. చాలా గొడవలంటే ఇంకా తల్లిదండ్రులకి, పిల్లలకి అలాంటి గొడవలు కూడా జరుగుతాయా అన్న ఆలోచన చాలా మందికొస్తదో లేదో తెలీదు గానీ, హ్మ్. మా ఇంట్లో ఇంక మంచాలు, కుర్చీలు, స్విచ్ బోర్డ్‌లు మొత్తం అన్నీ పగిలిపోయిండేవి. కుర్చీలు అన్నీ విసిరేసి హ్మ్. గందరగోళం. మా చెల్లెలొచ్చి, "అన్నయ్య నువ్వు మా అన్నయ్యవని చెప్పుకోవడానికి కాలేజీలో సిగ్గేస్తుందయ్యా." హ్మ్. మా చిన్న చెల్లి చెయ్యి బ్లేడ్‌తో కోసేసాను నేను. హ్మ్. చాలా భయంకరమైన పరిస్థితులు. హ్మ్. మా తల్లిదండ్రుల మీద చేతులేసుకోవడం. హ్మ్. తర్వాత మా ఇంట్లో మా మమ్మీ, మా డ్యాడీ చనిపోవాలని కోరుకున్నాను నేను. హ్మ్. మా ఇంట్లో 2, 3 సార్లు గ్యాస్ ఇప్పేసా. హ్మ్. ఇలా తగలబడిపోవాలి. హ్మ్. ఇంకెప్పుడు చూసినా స్వార్థ ఇది తప్ప ఇంకొక ధ్యాస లేదు వీళ్ళకి. హ్మ్. మా లైఫ్‌ని ఎందుకు పాడు చేస్తున్నారు? హ్మ్. ఎవరితో సహవాసం చేయాలి? ఈళ్ళెందుకు డిసైడ్ చేయాలి? హ్మ్. మేము అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళకూడదని ఈళ్ళెవరు చెప్పడానికి? హ్మ్. అయినా ప్రభు ఎవరు చెప్పడానికి? హ్మ్. ఇంకా దేవుడిని ఎలాగో మనం కొట్టలేము. అవును. ఇంక నా కోపమంతా ఎవరి మీద తీర్చుకున్నానో మా ఇంట్లో వాళ్ళ మీదే. హ్మ్. ఈ సమస్యలు ఇవి చాలా ఎక్కువైపోయాయి బ్రదర్. హ్మ్. చేసుకున్నప్పుడు కూడా నాకసలు ఏం అనిపించలేదు. హ్మ్. అంటే ఆ ఉద్రేకం, ఆ పాపం నన్నేం చేసిందంటే, కనీసం నన్ను సొంత తల్లే గదా! నన్ను కన్నవాళ్ళే గదా! అలాంటి ఆలోచన కూడా నాకసలు పుట్టించలేదది. హ్మ్. అంటే మీరు తల్లి గర్భంలో ఉన్నప్పుడే మిమ్మల్ని సేవకి సమర్పించారని చెప్పారు అని చెప్పారన్న. అయితే చిన్నప్పుడైతే ఓకే. హ్మ్. మీకు ఊహ వచ్చిన తర్వాత మీ మైండ్ సెట్ ఎలా ఉంది? ఆ మాట చెప్తే మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటన్న? బ్రదర్ ఈ నా లైఫ్‌లో సెవెంత్ స్టాండర్డ్ దాకా హ్మ్. అసల ఆ సెవెంత్ క్లాస్ దాకా ఐ యామ్ ది మోస్ట్ లవబుల్ కిడ్. హ్మ్. ఇంకెలా అంటే దేవుడి మాట, తల్లిదండ్రుల మాట తప్ప ఇంకొక మాట నా లైఫ్‌లో లేదు. హ్మ్. నేను పుట్టకముందే మా తల్లిగారికి మేరీ రానమ్మ గారని ఒక మంచి దైవజనురాలామె. హ్మ్. మా మమ్మీ దగ్గరికొచ్చి దేవుడు మీకు ఒక అబ్బాయినిస్తున్నాడు. హ్మ్. బలమైన సేవకుడిగా దేవుడు దేశ విదేశాల్లో వాడుకుంటాడని చెప్తే, హ్మ్. మా మదరు మేమింకా కడుపున పడకముందే ప్రార్థన చేసింది మా అమ్మ. హ్మ్. అబ్బాయి పుట్టినా పర్లేదే, అమ్మాయి పుట్టినా పర్లేదు. హ్మ్. ఎంతమంది పుట్టినా వారిని పరిచర్యకిస్తానని మా తల్లి మొక్కుకుంది. హ్మ్.
దేవుని కృప నేను, నా తర్వాత 2 చెల్లెలు పుట్టాం. హ్మ్. మాకు ఊహ వచ్చిన తర్వాత మా మమ్మీ బోధించడం స్టార్ట్ చేశారు. హ్మ్. అయ్యా మీరు సేవకు పిలువబడ్డారు. హ్మ్. మీరు ప్రభు పరిచర్లో ఉండాలి. హ్మ్. మీరు హతసాక్షులైపోయినా అది నాకు చాలా సంతోషం హ్మ్. అని మా తల్లి మాకు బోధిస్తున్నప్పుడు ఆ బోధ మాకు చాలా నచ్చేది బ్రదర్. హ్మ్. సండే స్కూల్‌లో చాలా పర్ఫెక్ట్‌గా ఉండేవాళ్ళం. హ్మ్. కనీసం ఏదైనా గాని ప్రభు కోసం ఏదైనా చేయాలి మనం. హ్మ్. పరిచర్య చేయాలి, ప్రార్థన చేయాలి. హాఫ్ నెట్ ప్రేయర్‌లైనా, ఆల్ నెట్ ప్రేయర్‌లైనా మాదప్పుడు అంత వెల్ ఎక్విప్డ్ ఏం గాదు. హ్మ్. అన్ని పురుగులే. బరకాల మధ్యన, ఇసుక మధ్యన అలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేసేవాళ్ళం. హ్మ్. అంత కఠినమైన స్థితిలో అయినా గాని ఎప్పుడు మాకు బాధ అనిపించలేదు. అంటే హ్మ్. ప్రభువులో అంత లీలమైపోయాం మేము. హ్మ్. అప్పుడు మా తల్లి నాకు సేవకుడు అవ్వాలని బోధ చేస్తున్నప్పుడు హ్మ్. నాకు కూడా అనిపించేది. బలమైన హ్మ్. పరిచర్య చేయాలి ప్రభు కోసం. హ్మ్. దేవుడు వాడుకుంటే చాలా బావుంటది లైఫ్ అని ఆలోచించేవాడిని. హ్మ్. బాప్తీసం తీసుకున్నాను. హ్మ్. వాక్యం వినేవాడిని. హ్మ్. అసలు ఏ వాక్యం మిస్ అయ్యేవాడిని కాదు. హ్మ్. వినుట ద్వారా విశ్వాసం పెరుగుతదన్నట్టు అవును. నాకింక దేవుడు తప్ప ఇంకో ప్రపంచం లేదండి. హ్మ్. నాకు పరిచయం చేయాలని చాలా ఆశ ఉండేది. హ్మ్. కానీ సడెన్‌గా ఒక చిన్న పాపం. అంటే హ్మ్. నా దృష్టిలో చూసే వాళ్ళ దృష్టిలో కూడా చిన్నదే అవ్వచ్చు. హ్మ్. కానీ ఒక 5 నిమిషాల సినిమా పాట హ్మ్. మొత్తం నా లైఫ్‌నే మార్చేసింది. హ్మ్. అప్పటిదాకా సువార్త అంటే ఇష్టం. కానీ లోకానికి ఒకసారి అలవాటు పడ్డాక హ్మ్. ఇంక మళ్ళా తిరిగి ఇందులోకి రావాలనిపించింది చాలా మందికి. హ్మ్. అసలు మీకు 'రెబెల్' అనే పేరు ఎలా వచ్చిందన్న? ఆహ్, ఇప్పటికి ఆ పేజ్ ఉండొచ్చు. హ్మ్. ఆహ్, ఫేస్‌బుక్‌లో గ్యాంగ్‌స్టర్స్ అనే ఒక పేజ్ ఉంటుంది కదా! హ్మ్. రాజకీయాల కోసం అని హ్మ్. అప్పట్లో స్టూడెంట్ వింగ్ ఎక్కువ ఉండేది. నేను స్టూడెంట్ చేసి కన్వీనర్‌గా చేశాను. హ్మ్. 2013 తెలంగాణ పోరొచ్చినప్పుడు. హ్మ్. మనం ఒక పదవిలో నిలబడాలంటే మనలో ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి. హ్మ్. మీరు నేను ఒకలాగే ఉంటే హ్మ్. కాసేపు మిమ్మల్ని చూస్ చేసుకుంటారు. కాసేపు నన్ను చూస్ చేసుకుంటారు. అవును. కానీ మీలో లేనిది నా దగ్గర ఉందనుకోండి హ్మ్. వాళ్ళెప్పుడు నన్నే చూస్తారు. హ్మ్. సో, ఏదన్నా స్పెషాలిటీగా కనిపించాలి. హ్మ్. సో, స్పెషల్‌గా ఉండాలంటే మంచిగా ఉంటే ఎవడు మన వెనకాల పడ్డు. అవును. మనలో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. అది హ్మ్. వైలెంటిక్‌గా ఉండాలి. హ్మ్. ఎందుకంటే దానికోసం ఎక్కువ ఆలోచించి హ్మ్. ఎక్కువ వైలెంట్‌కి సంబంధించిన సినిమాలు చూసాం కదా! హ్మ్. వైలెన్స్‌కి సంబంధించిన సినిమాలు ఎక్కువ చూసాం. హ్మ్. హాలీవుడ్ సినిమాలు ఎక్కువ చూసాం. హ్మ్. తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత మనం కూడా అట్లనే ఉండాలని హ్మ్. తర్వాత చేతికి నకిల్స్ పెట్టేవాడిని. హ్మ్. తర్వాత జేబులో ఒక చిన్న బ్లేడ్ పెట్టేవాడిని. హ్మ్. ఆ తర్వాత ఇంకెలా ఉండేదంటే ఇంకా షర్ట్‌కి బటన్స్‌లు ఏమి ఉండేవి కాదు. హ్మ్. ఇంక చేతికి ఏది దొరికితే అది ఏసేసుకునేవాడిని. అంటే హ్మ్. రెబెల్‌గా కనిపించాలని. హ్మ్. టెంపరరీ టాటూస్ వేసేవాడిని. హ్మ్. ఈ మెడ దగ్గర నుంచి ఛాతి దాకా ఇట్లా ఇలా అవన్నీ వేసుకొని 3 నెలలకి, 4 నెలలకి ఏదో ఒక డిజైన్ కొత్తగా హ్మ్. మార్చుకుంటూ ఉండేవాడిని. హ్మ్. ఆ పరిస్థితుల మధ్యన ఇంకా రెబెల్ అని ప్రూవ్ చేసుకోవాలి. ఏం చేయాలి? హ్మ్. బైక్ స్టంటులు చేశాను. కార్ హ్మ్. స్టంటులు చేశాను. హ్మ్. ఆ తర్వాత గొడవలకెళ్ళేవాడిని. హ్మ్. ఆ గొడవలు కూడా ఎట్లా ఉండేవంటే కార్‌లో ఎవరినైనా ఎక్కించుకొని హ్మ్. ఆడి తల అద్దానికేసి గట్టిగా కాలుతో నొక్కి హ్మ్. అది వీడియో తీసుకొని హ్మ్. ఎదర మా ఫ్రెండ్స్ డ్రైవ్ చేస్తుంటే ఎనకాల నేను చేసే పనిది. హ్మ్. ఇది అందరూ చూస్తున్నప్పుడు ఎలా అనిపించిదంటే, వాళ్ళు సినిమాలో చూసినప్పుడు ఇది రియాలిటీగా జరుగుతుంటే ఏమనుకుంటారంటే, వాళ్ళకి చాలా ఒక క్రొత్త థాట్స్ వస్తా ఉంటాయి. హ్మ్. అలాగ నేను ప్రూవ్ చేయడానికి ట్రై చేసేవాడిని. అలాగే చేసేవాడిని. హ్మ్. అట్లాగా కాలేజీల్లోకెళ్ళి గొడవలు పెట్టడం. హ్మ్. అంటే నేను రెబెల్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఇంకా ఇలాగా ఈ దుర్మార్గపు పనులన్నీ చేయడం వల్ల హ్మ్. కాపర్ రాకపోతే బ్లేడ్‌తో నా చేతులు కోసుకొని అందరి ముందర రక్తాన్ని నాకుతుంటే అందరూ అలా చూసేవారు. ఏంట్రా బాబు ఈడు ఇలా సాడిస్ట్‌గా ఉన్నాడు. హ్మ్. తర్వాత కొంతమంది ఎట్లాగా జుట్టు పట్టుకొని ఎట్లాగా నా నోటితో ఆళ్ళ వెంట్రుకలు పీకేవాడిని పైకి. హ్మ్. ఇలాంటియన్నీ చేస్తుంటే ఆళ్ళందరికిని అదేంట్రా కొట్టడం చూసాం, తన్నడం చూసాం గానీ, జోషి ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు. హ్మ్. కేవలం వాళ్ళు అలా అనుకోవాలని అలా బిహేవ్ చేసేవాడిని. హ్మ్. సో, అలాగా మెల్లిమెల్లిగా అలాగలా చేయడం వల్ల హ్మ్. అందరూ ఏమనుకున్నారంటే, హ్మ్. జోషి ఒక రెబెల్. హ్మ్. అలా పిలుస్తూ ఉంటే నాకది చాలా వినసొంపుగా అనిపించేది. హ్మ్. అన్నా నీకులా ఉండాలన్నా. హ్మ్. ఇలాంటివి అందరూ ఎందుకంటే ఒక సీనియర్ అయితే జూనియర్‌లందరూ ఇలా పొగుడుతూ ఉంటారు. అవును. ఆ పొగడ్తలకి ఇంకెలాంటి ఇంకా ఎక్కువ చేయాలనిపించేది. అలాగలా అలా చాలా మంది హ్మ్. జోష్ అన్ని రెబెల్‌గా ఉంటాడురా హ్మ్. అన్న థాట్స్ అనమాట. అంటే ఎలా అంటే కార్ స్టంట్లు ఏసేవాళ్ళు మా వాళ్ళు మట్టిలో. హ్మ్. ఆ పొగలోంచి మధ్యలోకి అలా నడుచుకుంటూ వస్తే ఫోటోలు తీసేవారు మా వాళ్ళు. హ్మ్. అంటే ఏదన్నా వింతగా చేయాలని హ్మ్. డిఫరెంట్‌గా. బైక్స్ మీద వెళ్తున్నప్పుడు మేము మా ఫ్రెండ్స్ సైలెన్సర్‌కి పెద్ద పెద్ద కన్నాలు పెట్టేసి నేను ఒక హ్మ్. పొడుగాటి ఊస ఒకటి కట్టేవాడిని. హ్మ్. అది ఓ 30, 40 కిలోమీటర్లు తిరిగితే వేడెక్కిపోయేదది. హ్మ్. ఆ ఊస తీసుకొచ్చి ఎవడొకడికి అంటించడం. హ్మ్. బీర్ బాటిల్ చేత్తో పట్టుకొని బండి మీద వెళ్ళిపోతున్నాడు ఎవరి మీద కొట్టడం. హ్మ్. అంటే ఇలాగ చాలా చేసుకుంటూ వెళ్ళడం వల్ల అంటే పాలిటిక్స్‌లో
ఒక పేరు సంపాదించాలి, హ్మ్. స్టూడెంట్స్ మధ్యన ఒక పేరు సంపాదించాలి. ఇలా హ్మ్. సంపాదించాలంటే దాన ధర్మాలు చేస్తే పనవదు. హ్మ్. మనం ఏదో ఒకటి రెబెల్‌గా ఉండాలని అలా ఉండడం వల్ల కామన్‌గా ఆ పేరొచ్చేసిందండి రెబెల్ అని. హ్మ్. అయితే యూత్ మీటింగ్స్‌కి వెళ్ళేవారు అని చెప్పారన్న. హ్మ్. ఆ యూత్ మీటింగ్స్‌కెళ్ళి స్టేజ్ మీద కాలేసుకొని కూర్చునేవాడిని నేను అన్నారన్న. అలా కాలు మీద కాలేసుకొని కూర్చున్నప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటన్న? ఎప్పుడు అలాంటి లైఫ్ వస్తది అనుకోలేదు కదా నేను. హ్మ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను చాలా ఒంటరిగానే బ్రతికాను. హ్మ్. చిన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరని ఇందాక మీతో చెప్పాను. హ్మ్. కానీ ఒక్కసారిగా ఇప్పుడు వేలాది మంది స్టూడెంట్స్ మధ్యన ఎందుకంటే ఈ పాలిటిక్స్ మీటింగ్స్ తీసుకెళ్ళేవారు నన్ను. మాట్లాడేవాడిని వాళ్ళ దగ్గర. హ్మ్. హ్మ్. స్టూడెంట్స్‌ని మోటివేట్ చేసేవాడిని. హ్మ్. సో, అట్లాగా వాళ్ళందరి ముందర అలా కూర్చున్నప్పుడు హ్మ్. నాకు వైట్ షర్ట్ ఏసుకొని, బ్లాక్ ప్యాంట్ ఏసుకొని, హ్మ్. చేతికి ఉంగరాలు పెట్టుకొని, మంచి బ్రేస్లెట్ ఏసుకొని, అందరి హ్మ్. ముందర అలా కాలు మీద కాలేసి కూర్చోవాలన్న ఆలోచన ఎప్పుడూ ఉండేది. హ్మ్. సో, నా వయసులో నేనప్పుడు ఇంచుమించు 20 ఇయర్స్ బ్రదర్ నాకు. హ్మ్. 20 ఇయర్స్, హ్మ్. 21 ఇయర్స్. హ్మ్. ఆ ఏజ్‌లో అందరి స్టూడెంట్స్ మధ్యన అలా కూర్చునేసరికి నాకేమనిపించిందంటే, మనల్ని మించినోడు ఇంకొకడు లేడనిపించింది నాకు. హ్మ్. మనం ఏదైనా సాధించగలం. హ్మ్. ఇంక ఈ రోజు ఎలా ఉందంటే రేపు ఇంకా బావుంటది. హ్మ్. ఇంకా ఎదుగుతాం మనం. ఇంకా హ్మ్. ఫ్రెండ్ సర్కిల్ వస్తది. హ్మ్. ఇంకా మొత్తం మనం బిల్డ్ చేయొచ్చు. నాకు హ్మ్. కోరికుండేది. అన్ని రాష్ట్రాల్లో ఫ్రెండ్స్ ఉండాలనుకునేవాడిని. హ్మ్. కేవలం ఆంధ్రాలోనే కాదు. హ్మ్. అన్ని రాష్ట్రాల్లో ఫ్రెండ్స్ ఉండాలి. అదో పిచ్చి కోరిక నాకు. హ్మ్. అలా చాలా మందిని పోగు చేసుకున్నాను బ్రదర్ నేను. హ్మ్. నా ఫోన్ కాంటాక్ట్సే 2600 మంది పైన ఉంటారు. హ్మ్. నేను నంబర్ లెక్క పెడితేనే. సో, అలాగా అందరి మధ్యన ఉన్నప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే, మనకు తిరుగులేదు. హ్మ్. మనకందరూ ఉంటారు. మన లైఫ్ అంతా ఇలా ఉంటదనుకున్నాను. హ్మ్. బట్ అది మా చేతుల్లో లేదని తర్వాత అర్థమైంది. హ్మ్. అయితన్నా బైక్ రేసింగ్ చేసేవాళ్ళు అన్నారు కదన్నా! మామూలుగా సాధారణంగా మనం టీవీలో చూస్తే బైక్ రేసింగ్ అనేది మామూలుగా ఏదన్నా గ్రౌండ్స్‌లో చేస్తూ యాహ్! ఉంటారు. యాహ్! ట్రాక్స్ మీద చేస్తా యాహ్! ఉంటారు. మీ బైక్ రేసింగ్ ఎలా చేశారన్న? సో, బైక్ రేసింగ్ అంటే బ్రదర్ నార్మల్‌గా మన రాజమండ్రి నుంచి వైజాగ్ అప్పుడు హైవే ఉండేది మాకు. హ్మ్. మా ఫ్రెండ్స్‌లో కొంతమంది స్పోర్ట్స్ బైక్స్ వాడతారు. హ్మ్. సరదాగా ఏంటంటే అప్పట్లో ఒక ఫీల్ ఏంటంటే ఎవరు ఫాస్ట్‌గా ఎళ్తారు? హ్మ్. ఎవరు ఫాస్ట్‌గా డ్రైవ్ చేస్తారు? అంటే బేసికల్లీ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ గట్స్. హ్మ్. ఇప్పుడు కొంతమంది 100 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఆగిపోతారు. హ్మ్. 100 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్‌లో ఎళ్ళాక ఆగిపోతారు. ఇంకా దానికి మించి ఎళ్ళలేరు. ఆళ్ళకి భయం. అవును. ఇప్పుడు 100కి మించి ఒకడు 120 వెళ్ళిపోతున్నాడనుకోండి. అంటే హ్మ్. అందరి దృష్టి ఎవరి మీద పడుతదంటే, ఆ 120 ఎళ్తున్నాడు. ఆ 120ని దాటి ఇంకొకడు 140 ఎళ్తాడనుకో. హ్మ్. అలాగా ఇంక రేసింగ్ అంటే అదే బ్రదర్ యాక్చువల్లీ. హ్మ్. మేమేమనుకున్నామంటే మన గట్స్ ఎంతున్నయి. హ్మ్. దానికి బెట్టింగ్‌లేసుకునేవాళ్ళం. హ్మ్. ఎవరు ఎంత టైమ్‌లో రీచ్ అవుతారు? ఎవరెట్లా చేస్తారు? హ్మ్. ఈ మధ్యలో చాలామంది రోడ్ యాక్సిడెంట్‌లో చనిపోయినోళ్ళు గూడా ఉన్నారు. హ్మ్. ఆ పరిస్థితుల్లో. హ్మ్. ఈ బైక్ రేసింగ్‌కి ఎక్కువ అలవాటవ్వడానికి కారణం ఏంటంటే డబ్బులు బ్రదర్ డబ్బులు. హ్మ్. ఎక్కువ బెట్స్ ఏసేవాళ్ళం మేము హ్మ్. బైక్ రేసింగ్ మీద. హ్మ్. అందులో డబుల్ డ్రైవింగ్ ఉండేది. త్రిబుల్ డ్రైవింగ్ ఉండేది మరలా. హ్మ్. అదో క్యాపబిలిటీ అనమాట. హ్మ్. సో, బెట్టేసినోడు గూడా బైక్ ఎక్కాలి. హ్మ్. అట్లాగా మేము బైక్ రేసింగ్‌కెళ్ళేవాళ్ళం. హ్మ్. అది ప్రొఫెషనల్ బైక్ రేస్ కాదది. హ్మ్. కంప్లీట్ ఇల్లీగల్ లాగా. హ్మ్. సో, ఒక్కొక్కసారి 50,000 వచ్చేవి. ఒక్కొక్కసారి 60,000 వచ్చేయి. హ్మ్. ఇంక డబ్బులొచ్చిన తర్వాత ఆ వయసులో 50, 60,000 అంటే చాలా ఎక్కువ. చాలా అంటే ఆ ఏజ్‌లో మాకదెక్కువ. అవును. సో, అవి చూసేసరికి ఇంకా అది కంటిన్యూ చేసి ఇంకా హ్మ్. అట్లనే వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. కాకపోతే చాలా ప్రమాదాలు కూడా జరిగాయి. హ్మ్. అయితే ఆ బైక్ రేసింగ్‌లో మీ పక్కన వారు చనిపోతున్నప్పుడు మీకు భయమే వేయలేదా? బ్రదర్ అప్పట్లో ఏసింది బ్రదర్. హ్మ్. స్టార్టింగ్‌లో వేసింది. హ్మ్. ఎందుకంటే ప్రాణం పోయిందంటే మనం అది చాలా ఇబ్బంది. హ్మ్. చాలా క్వెషన్స్ వస్తా ఉంటాయి. హ్మ్. కొంతమంది నా కోసం తెలిసినోళ్ళు చనిపోయినోళ్ళ పేరెంట్స్ వచ్చి ఏమనేవారంటే, "నువ్వు హ్మ్. చచ్చిపోయినా బావుండురా అందులోని. ఎందుకు హ్మ్. మా పిల్లోడు చచ్చిపోయాడు. నువ్వే పాడు చేసేసావు" అనేవారు చాలా. హ్మ్. ఆ తిట్లకి ఏమనిపించిదంటే, ఆ క్షణానికి మానేద్దాం అనిపిచ్చేది. హ్మ్. కానీ మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ఎళ్ళిపోయేవాళ్ళం. హ్మ్. అట్లాగా. సో, కొంచెం భయమేసింది స్టార్టింగ్‌లో. హ్మ్. ఆ తర్వాత అంటే ప్రతిసారి జరగదు కదా! హ్మ్. ఏదో రేర్‌గా అవును. ఆహ్, అప్పుడు మాత్రం కొంచెం భయమనిపించింది. హ్మ్. హ్మ్. అయితే మీ సాక్ష్యంలో చెప్పారన్నా మన దేశ జెండాకి ఎలా 3 కలర్‌లయితే ఉంటాయో, నా జుట్టుకి కూడా అలానే ఉంటాయి. మిమ్మల్ని ఏది ప్రభావితం చేసిందన్న అలా కలర్స్ ఏసుకోవాలని? ఆహ్, 10థ్‌లో బ్రదర్ అది 10థ్‌లో. జరిగింది. హ్మ్. 10థ్‌లో. నా ఫ్రెండ్స్ కొంతమంది ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తా ఉండేవారు. హ్మ్. అంటే నా ఫ్రెండ్స్ నాతో చదువుతుంటే వాళ్ళ ఫ్యామిలీ, హ్మ్. వాళ్ళ పేరెంట్స్, కొంతమంది జూనియర్ ఆర్టిస్ట్‌లు కూడా చదివేవాళ్ళు. అంటే పిల్లల ఆర్టిస్ట్‌లు ఉంటారు కదా! హ్మ్. కొంతమంది హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్స్ అని లేపోతే కొంతమంది ఫిల్మ్ యాక్టర్స్‌కి దగ్గర బంధువులు ఇట్లా హ్మ్. ఉంటారు కదా! హ్మ్. అలా కొంచెం సర్కిల్ ఉండేది నాకు. హ్మ్.
వాళ్ళ ఫిలిమ్స్ కోసం చెప్తూ ఉండేవారు, వింటా ఉండేవాడిని అంతే. కాకపోతే ఒక రోజు మా ఫ్రెండ్ వచ్చి అన్నాడు, అబ్బాయిలందరికీ నువ్వంటే ఇష్టం గానీ నీకు ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేదన్నాడు 10th లో. సో బేసికల్లీ ఆ ప్రేమ అనేది నాకు, ఎందుకంటే నేను సినిమాల్లో కొంచెం వీక్ బ్రదర్, నాకు తెలియదు ఈ లవ్ ఇలాంటివి అవేం తెలియదు, కానీ మా ఫ్రెండ్ అలా అనేసరికి అది ఎందుకో నాకు పరుగు పోయినట్టు అనిపించింది. యాక్చువల్లీ ఎందుకులే ప్రేమించాలి అన్న మాట రావచ్చు, కాకపోతే ఎవ్వరు నన్ను ప్రేమించట్లేదు అనేసరికి చాలా మనసులో ఇంక కలవరం వచ్చేసింది. ఏదో నా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయినంత బాధపడ్డాను నేను. మా ఫ్రెండ్ అన్నాడు, ఏం కాదురా, నీ డ్రెస్సింగ్ మార్చుకుంటే అందరు నిన్ను చూస్తారు, నీ బట్టలు బాగోవు కదా, అందుకే ఎవరు నీ వైపు చూడరు, అమ్మాయిలు చూడాలంటే కొంచెం మనం స్పెషల్ గా కనిపించాలన్నమాట. 10th లో అప్పుడప్పుడే నేను అప్గ్రేడ్ అవుతున్నాను కదా లోకంలో, అప్పుడప్పుడే. ఎందుకంటే నేను పేరెంట్స్ మీద డిపెండ్ అవుతున్నా, నేనేం ఉద్యోగస్తుని కాదు. మా పేరెంట్స్ ఫీజు కడితే చదువుకోవాలి నేను, మా పేరెంట్స్ ఇస్తే తినాలి నేను, మా పేరెంట్స్ బట్టలు ఇస్తే నేను వేసుకోవాలి. ఎందుకంటే నేను వెళ్ళి షాపింగ్ చేసుకునే అంత పరిస్థితి నాకు ఉండేది కాదు. ఆ పరిస్థితుల్లో మా ఫ్రెండ్ వాడు బట్టలు నాకు ఇస్తానన్నాడు. సో టార్న్ జీన్స్ అప్పుడే పరిచయం అయింది నాకు. అప్పటిదాకా టార్న్ జీన్స్ అంటే తెలియదు నాకు, అదంత కాస్ట్ ఉంటుందని కూడా తెలియదు. సో వేసిన తర్వాత నేను కొబ్బరి నూనె బ్యాచ్ బ్రదర్ నాది. మా అమ్మ కొబ్బరి నూనె రాసేది ఎక్కువ నాకు. కోకోనట్ ఆయిల్ వాడడం వల్ల జుట్టు చాలా ఒత్తిగా పెరిగేది నాకు. మా ఫ్రెండ్స్ మొత్తం కొబ్బరి నూనె తీసేసి ఎయిర్ జెల్ రాసి మొత్తం నా ఫ్రంట్ ఒక 3 రంగులు ఉండేవి కదరా, వెనకాల ఒక పెద్ద పిలక ఉండేది నాకు, పిలకేసేవి. మ్యాగ్నెట్ చౌబగులు పెట్టారు నాకు చెవి దగ్గర. అవి వేసుకున్న తర్వాత మా ఫ్రెండ్ అన్నారు, ఇంక అందరు నిన్నే చూస్తారా. కేవలం ఆ రంగులు వేసుకోవడానికి, డ్రెస్సింగ్ మార్చడానికి కారణం ఏంటంటే 10th క్లాస్ పాస్ చేస్తారని కాదు, కానీ ఎవరో ఒకరు నన్ను ప్రేమిస్తారని, ఇంకొకరు నన్ను చూసి అట్రాక్ట్ అవుతారని. నాకు అప్పటిదాకా తెలియదు బ్రదర్, బట్టలు చూసి పడిపోతారని, హెయిర్ స్టైల్ చూసి పడిపోతారని, వాకింగ్ స్టైల్ చూసి పడిపోతారని నాకు తెలియదు. సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ కూడా అలాగే ఉంది. సో అట్లాగా నేను కూడా అంతే, ఒక మోడర్న్ లైఫ్ స్టైల్ చూపిద్దాం అనుకున్నాను. ఇంకా అట్లాగా కలర్స్ వేయడం అలా స్టార్ట్ అయింది. ఫస్ట్ టైం మీకు ఆపరేషన్ ఎందుకు జరిగింది? బ్రదర్ యాక్చువల్లీ నేను ఒక 3.5 months వరకు తిండి తప్ప ఇంకా అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చాయి. వాటి మీదే లైఫ్ వెళ్ళిపోతా ఉంటే ఆ పేగులు దగ్గరికి అయిపోయి దాన్ని ఏం చేశారంటే దాన్ని ఎలాబరేట్ చేయడానికి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అప్పుడు జరిగింది. ఆపరేషన్ టైంలో కూడా యాక్చువల్లీ ఇట్ వాస్ వెరీ క్రిటికల్ నా లైఫ్ లో. సో ఆ పేగుల కోసం ఆపరేషన్ చేశారు కదా. మీ తల్లి గారు ఒక మాట అడిగారు, మీ లైఫ్ లో ఒక్కసారి కూడా నువ్వు సిక్ అయినట్టు నేను చూడలేదు అన్నప్పుడు, నేను స్వస్థత పొందాలంటే నేను ఏం చేయాలంటే మారు మనసు తీసుకో, మంచిగా బ్రతుకు అంటే మీరు సాక్ష్యం చెప్పారన్నారు కదా. మరి నిజమైన మారు మనసు లేకుండా సాక్ష్యం చెప్పినప్పుడు మీకు భయం వేయలేదా? బేసికల్లీ బ్రదర్, నాకు ఆపరేషన్ అయిన తర్వాత మా మదర్ కుండే అలవాటు ఏంటంటే ఎప్పుడు టైం దొరికితే అప్పుడు సువార్త చెప్పేది. నేను ఇంటికి వచ్చినా, నేను మంచం మీద పడుకున్నా, లేకపోతే నా పక్కన కూర్చొని మేము ట్రావెల్ చేస్తున్నా, మా అమ్మకి స్వార్థ తప్ప ఇంకొక భాష ఉండేది కాదు. వాళ్ళ కోసం వీళ్ళ కోసం మాట్లాడడం కానీ అట్లా ఏమి ఉండేది కాదు. అంటే ఆ స్వార్థ వల్ల నేను మారుతానన్న అభిప్రాయం. సో అట్లాగా నాకు ఆపరేషన్ అయిన తర్వాత కూడా మా మమ్మీ, నువ్వు చాలా ఆరోగ్యంగా ఉండేవాడివి, ఎందుకంటే నేను స్పోర్ట్స్ ఎక్కువ ఆడుతూ ఉండేది కదా, ఫిజికల్ ఫిట్నెస్ చాలా ఎక్కువ ఉండేది నాకు. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ రానంత వరకు నా ఫిజికల్ ఫిట్నెస్ బాగుండేది. సో మా తల్లి గారు అన్నారు, చూసావా నీకు ఆపరేషన్ అయింది, మంచాన పడ్డావు, నువ్వు మారు మనసు పొందితే దేవుడు నిన్ను బాగు చేస్తాడని, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందాడని వాక్యం చెప్పి సువార్త చెప్పింది మా అమ్మ. అప్పుడు నేను స్టూడెంట్ చేసి కన్వీనర్ గా చేస్తాను కదా. 2013 మనకు తెలంగాణ పోర్ వచ్చింది. ఆ టైంలో ఎలా ఉండేదంటే ఇంకా ఫ్రెండ్స్ అందరూ నా చుట్టూ ఉండేవారు, మేము ర్యాలీకి తిరుగుతూ ఉండేవాళ్ళం, బందులు చేస్తూ ఉండేవాళ్ళం. ఆ పరిస్థితి మధ్యన ఈ ఆపరేషన్ అవడం నాకు ఒక బ్రేక్ అది. సో త్వరగా బాగైపోతాయి, మరలా రోడ్ల మీద తిరగొచ్చు, మరలా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఈ ఆలోచనతోటి మా అమ్మ సువార్త చెప్పగానే సరే సాక్ష్యం చెప్తే బాగు చేస్తారన్నారు కదా. ఎలాగో యేసు ప్రభు నేను దేవుడిగా నమ్మలేదు కదా, ఎందుకంటే ఆయన ఉంటే మనకి ఎందుకు కనిపించదు, ఆయన ఉంటే మాకు చిన్నప్పుడు అన్ని కష్టాలు ఎందుకు అంటే, నేను కష్టాలనే చూశాను కానీ ఆ కష్టాల్లో ప్రభు మాకు ఏం నేర్పిస్తున్నారో నేను నేర్చుకోలేకపోయాను. అందుకే చాలా మంది నెగిటివ్ చూస్తారు కానీ నెగిటివ్ వెనకాల ఉండే పాజిటివ్ చూడరు. కానీ ఇప్పుడు దేవుని కృప కీడు వెనకాల మేలు దాచాడంటాను నేను. కానీ అప్పట్లో నాకు తెలిసేది కాదు అది. సాక్ష్యం చెప్పమన్నారని 2013 December 31st నైట్ మనకి ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంది చర్చ్ లో.
ఆ రోజు నిలబడి సాక్ష్యం చెప్పాను బ్రదర్. హ్మ్. భయం అనిపించలేదు. ఎందుకంటే నేను ఎలాగో దేవుడినిగా నమ్మను కాబట్టి, హ్మ్. ఆయన ఉన్నాడో లేదో తెలీదు కాబట్టి, ఎందుకంటే మా ఇంట్లో ఇలా అడిగేవాడిని. "నువ్వు హ్మ్. ప్రభువుని చూసావా? నువ్వు హ్మ్. పరలోకం చూసావా? నువ్వు నరకం చూసావా? హ్మ్. నువ్వు చూడకుండా ఎలా మాట్లాడతావు?" హ్మ్. దేవుడు నన్ను దర్శించాడనేది మా అమ్మ. హ్మ్. దర్శిస్తే ఎలా దర్శించాడు? ఎలా వచ్చాడు? అమ్మాయిలా వచ్చాడా? అబ్బాయిలా వచ్చాడా? హ్మ్. చిన్నపిల్లోళ్ళు వచ్చాడా? హ్మ్. లేకపోతే ఎగురుకుంటూ వచ్చాడా? హ్మ్. రకరకాల ప్రశ్నలు బ్రదర్ నేను. అలా హ్మ్. అడుగుతుంటే ఇంకెలా అనిపించిందంటే, వినేవాడికైనా చెప్పొచ్చేమో గానీ, మూర్ఖుడికి మనం ఏం చెప్పలేమన్నట్లు, మా హ్మ్. తల్లి ఎన్ని బోధించినా రివర్స్ క్వెషన్ నాదెప్పుడు. హ్మ్. సో, అలాగో యేసు ప్రభువుని నమ్మను గాబట్టి, సాక్ష్యం చెప్దాం. హ్మ్. అన్ని రాయిలేస్తే ఏదో రాయి పడిద్ది గదా అన్నట్లు. సో, హ్మ్. సాక్ష్యం చెప్పాను. హ్మ్. కానీ ఆ రోజు దేవుడు నన్ను వదిలేసాడు బ్రదర్. హ్మ్. నేను సాక్ష్యం చెప్తుంటే మా సంఘ బిడ్డలకి ఎంత సంతోషమంటే, హ్మ్. నా బ్రతుకాళ్ళకి బాగా తెలుసు. హ్మ్. ఆళ్ళు బయట తిరుగుతారు గాబట్టి, హ్మ్. నాకు ఏ అలవాట్లున్నాయో, నేను ఏ హ్మ్. రౌడీ షీటర్లతో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నానో, హ్మ్. ఎట్లాంటి సహవాసం నాకుందో, హ్మ్. నైట్ ఏ ప్రాంతంలో ఉంటాను, ఏ పార్టీ ఆఫీస్‌లో ఉంటాను అన్నీ హ్మ్. తెలుసు వాళ్ళకి. హ్మ్. సో, వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, ఆపరేషన్ అయితే అయింది గానీ, తను హ్మ్. మారు మనసు పొందాడు. అంతకు మించింది ఇంకోటి లేదని. హ్మ్. ఆ రోజు రాత్రి 12 మంది బాప్తీసం పొందారు మా చర్చ్‌లో. హ్మ్. మా తల్లికేమో ఆనంద బాష్పాలు. హ్మ్. నా కొడుకు మారిపోయాడింకా. హ్మ్. పోన్లే ప్రభు ఆపరేషన్ అయితే అయింది గానీ, హ్మ్. వాడు మారాడది చాలు. హ్మ్. కానీ అలా అనుకున్నా గానీ, నిజమైన మారు మనసు నాకు లేదు బ్రదర్. హ్మ్. పెదాల నుంచి చెప్తున్నాను గానీ, హ్మ్. నా హృదయ లోతుల నుంచి ఆ మాట రావట్లే. హ్మ్. అంటే మారిపోయానని చెప్తున్నాను గానీ, నిజంగా నేను మారలేదు. హ్మ్. కాపోతే అప్పటిదాకా దేవుడు చాలా అవకాశాలిచ్చాడు. ఇందాక మీకు చెప్పినట్లే హ్మ్. బైక్ యాక్సిడెంట్‌లో మా ఫ్రెండ్‌లు చనిపోతూ ఉండేవారు. హ్మ్. అందులో నేను గూడా ఉండాలి. హ్మ్. కానీ లక్కీ అనుకున్నాను గానీ, ప్రార్థన, హ్మ్. దేవుడు నన్ను కాచి కాపాడదన్న సంగతి నాకు తెలీదు. హ్మ్. సముద్రాల్లో కూడా చాలా మంది మా స్నేహితులు కొట్టుకెళ్ళిపోయారు. హ్మ్. టూర్‌కెళ్ళినప్పుడు కొంతమందే తిరిగొచ్చాం. హ్మ్. అలాంటి చాలా సందర్భాలు జరిగాయి లైఫ్‌లో. హ్మ్. అలాప్పుడు నేనేమనుకున్నానంటే, నేను లక్కీయెస్ట్ పర్సన్ అనుకున్నాను. హ్మ్. కానీ దేవుని కాపుదల ఉందనుకోలేదు. హ్మ్. కానీ అప్పటిదాకా నా చేతులు పట్టుకున్న దేవుడు, ఆ రోజు బలిపీఠం మీద వదిలేసారు ఆయన నన్ను. హ్మ్. అప్పుడే ఆపరేషన్ చేసిన కుట్లు విడిపోయాయి. హ్మ్. ఆ పరిస్థితిలో అట్లా నడుచుకుంటూ వెళ్ళాను హ్మ్. బ్రదర్ నేను. అయితే ఆ ఆపరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. టెస్టులు చేశారని చెప్పారన్న. మిమ్మల్ని హైదరాబాద్ తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు రైల్వే స్టేషన్‌లో మిమ్మల్ని క్లాత్ చుట్టి అలా పెట్టినప్పుడు అవును బ్రదర్. మీరు ఏం ఆలోచించుకున్నారన్న మీ జీవితం గురించి? హైదరాబాద్ రైల్వే స్టేషన్ అనుభవాలు అసలెప్పుడు మర్చిపోలేను బ్రదర్ నేను. హ్మ్. కాకినాడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్లారు నన్ను. హ్మ్. ఆపరేషన్ చేసిన పుండులోంచి చీమిన అలా వస్తూనే ఉంది. హ్మ్. అసల బ్లీడింగ్ అసలు ఆగేది గాదు. హ్మ్. ఇన్ఫెక్షన్ వచ్చేసి హ్మ్. అదో రకమైన చీము బయటకొస్తా ఉంటే, హ్మ్. ఈగలన్నీ వచ్చి నా పుండు మీద వాలుతున్నాయి. హ్మ్. మా తల్లి ఒళ్ళో పడుకోబెట్టారు నన్ను. హ్మ్. ఆ ఈగలు మా తల్లి కొడుతూనే ఉందసల. చాలా హ్మ్. భయంకరమైన పరిస్థితి. ఒకవైపు నాకు విపరీతమైన బాధ. హ్మ్. ఆ పరిస్థితుల మధ్యన కాకినాడలో ఎంతో గొప్ప బ్రతుకు బ్రతికాను నేను. హ్మ్. ఈరోజు అడుక్కునేవాడి కంటే నీచమైన స్థితిలో ఉన్నాను నేను. హ్మ్. ఈ బ్రతుకుండే కంటే. హ్మ్. చివరిసారిగా మా తల్లి వైపే చూసి, హ్మ్. ఓపికంతా కూడబెట్టుకొని, ఇంకొక ట్రైనొస్తే దొర్లుకుంటా వెళ్లి పడి చచ్చిపోతా నిర్ణయం తీసుకొని, హ్మ్. నా చివరి థాట్స్ ఏంటంటే బ్రదర్, నేను ట్రైన్ కింద పడిపోతే, ఒకవేళ ట్రైనే గనక నా మీద నుంచి ఎక్కితే, హ్మ్. ఎంతసేపట్లో చనిపోతాను. హ్మ్. ఈ నొప్పి ఎక్కువ, ఆ నొప్పి ఎక్కువొస్తదా? హ్మ్. అసలు నా శరీరం ఏమైపోద్ది? హ్మ్. నొప్పి తెలియకుండా చనిపోతానా? హ్మ్. ఇంక ఈ బాధలు భరించలేక, హ్మ్. ఇంక కఠినమైన నిర్ణయం తీసుకున్నాను బ్రదర్ ఆ రోజు. హ్మ్. చివరిసారిగా ఆ రోజు మా అమ్మ వైపే చూస్తున్నాను. ఐయామ్ హ్మ్. రెడీ టు డై. ఇంకా హ్మ్. బ్రతకాలనిపించలేదు నాకు ఆ హ్మ్. సిట్యుయేషన్‌లో. హ్మ్. హైదరాబాద్ రైల్వే స్టేషన్‌లో అలాంటి పరిస్థితి మధ్యన ఉన్నాను ఆ రోజు నేను. హ్మ్. అయితే మీరు ట్రైన్ ఎక్కి వెళ్తున్నప్పుడు ఒక దైవజనులొచ్చి మీ డెస్టినేషన్ మార్చాలి అని చెప్పినప్పుడు యాహ్! మిమ్మల్ని సీఎంసీకి తీసుకెళ్లారు అని చెప్పారన్న. ఆ జర్నీ గురించి చెప్పండి నాకు? యాహ్! సో, ఫస్ట్ టైమ్ మా ఇంట్లో క్యాన్సర్ అని వినిపించింది బ్రదర్. హ్మ్. అప్పటిదాకా అసలు మాకు క్యాన్సర్ అనే పదం ఎక్కడో వినడం. ఎవరికో వచ్చింది. హ్మ్. ప్రార్థన చేద్దాం అంతే. హ్మ్. ఎందుకంటే అప్పుడు రేర్‌గా ఉండేది బ్రదర్ క్యాన్సర్ పేషెంట్స్. ఇప్పుడు చాలా ఎక్కువ మందున్నారు. హ్మ్. ప్రతి ఫ్యామిలీకి క్యాన్సర్ వస్తుంది ఇప్పుడు చాలా మందికి. హ్మ్. సో, మాకు క్యాన్సర్ అని ఫస్ట్ టైమ్ వినబడింది. హ్మ్. మా ఇంట్లో వాళ్ళకి ఎక్కడ తీసుకెళ్లాలో తెలీదు. హ్మ్. పైగా నా పరిస్థితి ఏంటంటే ఇంక అయిపోయింది. అప్పటికే నాకు ట్రీట్మెంట్ అయిపోతుంది. వేరే ట్రీట్మెంట్ ఇచ్చారు. హ్మ్. శరీరం అంతా ఇంక మెడిసిన్ ఎక్కించుకోలేని పరిస్థితిలో ఉన్నాను నేను. హ్మ్. బలం లేదు. హ్మ్. ఆ తర్వాత మా దగ్గర డబ్బులు కూడా లేవు. హ్మ్. ఇలాంటి సిట్యుయేషన్‌లో మేము అలా ఉండిపోయాం బ్రదర్ ఆ రైల్వే స్టేషన్‌లో. హ్మ్. ఎక్కడికి వెళ్ళాలో తెలియక. హ్మ్. కానీ ఆ రోజు మా తల్లి, మా సంఘం, మా హ్మ్. కుటుంబాలు, మా తండ్రి హ్మ్. వీళ్ళందరూ చేసిన ప్రార్థన వల్ల హ్మ్. మేము ఎక్కిన ట్రైన్‌లోనే దేవుడు ఒక సేవకుడిని పంపించాడు. హ్మ్. వాళ్ళకేదో ప్రోగ్రామ్ ఉందట. హ్మ్. ఆయన మంచి ఆరాధికులాయన. హ్మ్. వాళ్ళందరి టీమ్‌తో కలిసి ఆ రోజు హైదరాబాద్‌లో దిగారు. హ్మ్. మమ్మల్ని చూసి గుర్తుపట్టి మా దగ్గరికొచ్చేసారు. "అన్న హ్మ్. ఇక్కడున్నారేంటి మీరు?" హ్మ్.
అని అంటే అప్పుడు పక్కకి తీసుకెళ్ళి చెప్పారు. ఎందుకంటే నాకు క్యాన్సర్ అని తెలియదు. హ్మ్. నన్ను ఏదో ఆపరేషన్ చేసిన కుట్లు విడిపోయి హ్మ్. మరలా వేస్తారని చెప్పి తీసుకెళ్లారు కానీ క్యాన్సర్ అని చెప్పలేదు. హ్మ్. పక్కకి తీసుకెళ్లి చెప్పారు, అన్న వాడికి క్యాన్సర్ వచ్చింది, ఎక్కడికి తీసుకెళ్ళి మాకు అర్థం కావట్లేదు, హ్మ్. మాకేం తోచట్లేదు, హ్మ్. ఒంటరిగా మిగిలిపోయాం మేము రైల్వే స్టేషన్ లో. దేవుని కృపను బట్టి ఆ సేవకుడిని దేవుడే పంపించాడు. హ్మ్. అందుకే నేను అంటాను, గాడ్ ఇస్ ఎ గేమ్ చేంజర్. హ్మ్. ఆయన ఆ ఒక్క స్థితిలో మా స్థితిని ఎట్లా మార్చాడు, పరిస్థితులు మా స్థితిని ఎట్లా మార్చాడు ఆ రోజు మేము అనుభవించగలిగా. హ్మ్. ఆయన వచ్చి ప్రభు మీద భారం వేద్దాం, హ్మ్. సిఎంసి వెల్లూరుకి తీసుకెళ్దాం, హ్మ్. క్రిస్టియన్ హాస్పిటల్ అది, హ్మ్. ప్రార్థన ఉంటది అక్కడ, హ్మ్. మంచి వైద్యం చేస్తారు. హ్మ్. అంటే ఈ వైద్యం చేయడం వల్ల జోషి బ్రతుకుతాడని చెప్పను, హ్మ్. కానీ దేవుని కృప ఉంటుంది తనకి. సేవకుల కుటుంబంలో ఉన్నాడు, దేవుని ప్రణాళిక ఉంది, మనం ప్రభు మీద భారం వేద్దాం అని. హ్మ్. ఆ రోజు ట్రైన్స్ లేవు బ్రదర్, ఇంకా ట్రైన్స్ ఎక్కలేను నేను, హ్మ్. ఫ్లైట్ ఎక్కలేను ఎందుకంటే బ్లీడింగ్ అవుతుంది నాకు, హ్మ్. ఫ్లైట్స్ అలౌ చేయలేను. హ్మ్. సో కార్ కట్టించారు. హ్మ్. అలాంటి కార్ జర్నీ ఎప్పుడు చేయలేదు నేను. హ్మ్. ఇప్పుడైతే ప్రతిసారి కార్లో వెళ్తున్నప్పుడు నాకు ఎప్పుడు అదే గుర్తొస్తూ ఉంటది. హ్మ్. ఈరోజు విండోలోంచి అన్ని చూడొచ్చు, హ్మ్. అన్ని ఎంజాయ్ చేసే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. కానీ ఆ రోజు చేసిన జర్నీ ఏంటంటే, ఏ రోడ్లో వెళ్తున్నామో నాకు తెలియదు, హ్మ్. ఏ ప్రాంతాలు క్రాస్ అవుతుందో నాకు తెలియదు, కిటికీ అసలు చూడలేదు. హ్మ్. మా తల్లి వాళ్ళు అలా పడుకున్నాను, దారి మధ్యన హ్మ్. కారు కుదుపులకి నాకు ఎక్కించిన బ్లడ్ అంతా అందులోంచి వస్తూ ఉంటే హ్మ్. అది తొడవడం, హ్మ్. మరలా డ్రెస్సింగ్ చేయడం తప్ప ఇంక వేరే పని ఉండేది కాదు. హ్మ్. తిండికి కరువాసిపోయాను, హ్మ్. చాలా ఆకలి, ఎందుకంటే భోజనం చేసి 3.5 నెలలు అయిపోయింది బ్రదర్. హ్మ్. మా అమ్మగారు చపాతీ తింటా ఉంటే హ్మ్. మా మమ్మీని అడిగాను, హ్మ్. కొంచెం పెట్టమ్మా అన్నాను. హ్మ్. డాక్టర్స్ వాటర్ గానీ ఫుడ్ గానీ ఏం పెట్టొద్దన్నారు. ఇదంతా కార్ జర్నీలో జరిగింది. హ్మ్. సో మా తల్లి నా మాట అడగగానే, హ్మ్. మదర్స్ లవ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని. మా అమ్మ చాలా ప్రేమించేది నన్ను. హ్మ్. ఒకే ఒక్క అబ్బాయి నేను, మా ఇంటి పేరుకి ఇంకా అబ్బాయిలు ఎవరు లేరు. హ్మ్. మా తల్లి నన్ను చాలా చాలా ప్రేమగా చూసేది. హ్మ్. ఇంక తిండి పెట్టలేని పరిస్థితిలో కారు వెనక్కి వెళ్ళి నోరు నొక్కేసుకుని ఏడుస్తుంది మా అమ్మ. హ్మ్. ప్రభా కొడుకు కూడా పెట్టుకోలేని స్థితిలోకి వచ్చేసాను, హ్మ్. మాకెందుకు ఇలాంటి పరిస్థితుల మధ్యన వెళ్తున్నామని మా తల్లి ఏడుస్తూ ఉంటే, హ్మ్. మా అమ్మ తింటుంటే చపాతీ కూడా నా మొఖం మీద రాలింది బ్రదర్ ఇక్కడ పైన. హ్మ్. అప్పటికే స్నానం చేసి 10, 15 రోజులు అయిపోయింది. హ్మ్. ఇలాగ చపాతీ కూడా నలుపుకుంటే ఇంత మట్టి వచ్చింది. హ్మ్. ఆ మట్టిని నా ఆలిక కింద పెట్టి ఆకలి తీర్చుకున్నాను. హ్మ్. ఆ కారు జర్నీలో నరకయాతన చూశాను. హ్మ్. సో సిఎంసి వెల్లూరుకి మేము జనవరి 13th, 2014 రాత్రి 12కి వెళ్ళాం బ్రదర్. హ్మ్. కార్ జర్నీ అంతా అలా జరిగింది. హ్మ్. అయితే మీకు క్యాన్సర్ అని మీకెలా తెలిసిందన్న? హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ ఇక్కడ బోన్ మ్యారో చేశారు బ్రదర్ కాకినాడలో ఉన్నప్పుడు. హ్మ్. ఇక్కడ చేసినప్పుడు అసలు బోన్ మ్యారో ఎందుకు చేస్తారో కూడా నాకు తెలీదు. హ్మ్. సీఎంసీకెళ్ళిన తర్వాత నా వెనకాల ఎముకలోంచి అవి స్ట్రాంగెస్ట్ బోన్స్ అవి. హ్మ్. హిప్ బోన్స్. హ్మ్. అందులోంచి 2 సార్లు మూలుగ లాగారు బయటికి. హ్మ్. నరకం ఇంక అసలు అది భరించలేనంత బాధ అది. హ్మ్. పైగా నాకు మత్తు పదార్థాలు ముందే అలవాటు. హ్మ్. సో దాని ప్రభావం ఏంటంటే వేళ్ళెక్కిస్తున్న మత్తు నాకు సరిపోయేది కాదు. హ్మ్. ఇంకా మత్తు అసలు లేని పరిస్థితిలో హ్మ్. వాళ్ళు బోన్ మ్యారో తీస్తా ఉంటాయి, ఎముకల మధ్య నుంచి అది లాగుతా ఉంటాయి. ఇప్పటికీ నాకు డాట్స్ అక్కడే ఉంటాయి. హ్మ్. సో నరకయాతన. ఆ తర్వాత సీఎంసీ వెల్లూరులో ఏ వార్డులో వేశారు నన్ను. హ్మ్. దేవుని కృప అందులో అడ్మిషన్ దొరకడం కూడా చాలా కష్టం హ్మ్. హాస్పిటల్‌లో. దేవుని కృపను బట్టి ఏ వార్డ్ 8th ఫ్లోర్‌లో వేశారు నన్ను. హ్మ్. అప్పుడు మరుసటి రోజు డాక్టర్లు నా దగ్గరికొచ్చి, హ్మ్. "ప్రశాంత్ నీ బ్లడ్‌లో ఇన్ఫెక్షన్ ఉందన్నారు." హ్మ్. నాకేమో కుట్లేసి పంపిస్తారని చెప్పారు ఇంట్లో. హ్మ్. ఇన్ఫెక్షన్ అంటున్నారేంటి? బహుశా కుట్ల దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అనుకున్నాను. హ్మ్. వాళ్ళన్నారు, "నీ ఎముకలోంచి పుడుతున్న ప్రతి కణం ఇన్ఫెక్ట్ అయిందన్నారు." హ్మ్. అప్పుడు నేను మెడికల్ స్టూడెంట్ అండి, నాకు హ్మ్. చెప్పండి. హ్మ్. అప్పుడు యూ ఆర్ డయాగ్నోస్డ్ విత్ అక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియా క్యాన్సర్ అన్నారు. హ్మ్. ఇంకంతే నాకు అర్థమైంది. హ్మ్. దిస్ ఈస్ మై లాస్ట్ టైమ్. హ్మ్. అప్పుడు డాక్టర్స్ నాకు ఏఎంఎల్ క్యాన్సర్ అని చెప్పిన తర్వాత హ్మ్. ఇదే చేతులతో సంతకాలు పెట్టాం కదా. నేను చనిపోతే హ్మ్. వాళ్ళకి గాని, హ్మ్. హాస్పిటల్‌కి గాని ఎలాంటి సంబంధం లేదు. హ్మ్. సంతకాలు పెట్టించుకున్నారు. హ్మ్. జూనియర్ డాక్టర్లు నా ఒంటి మీద హ్మ్. మందులు ప్రయోగించుకోవడానికి హ్మ్. నన్ను అడిగారు. హ్మ్. మా ఫ్యామిలీ అంతా సరే, మీరు ఏ మెడిసిన్ అని తనకు వేయండి, హ్మ్. బ్రతుకుతే చాలు. హ్మ్. ట్రయల్ మెడిసిన్ అయినా ఇయ్యండి, హ్మ్. వాడు బ్రతికితే చాలు హ్మ్. అని ఆ రోజు నేను, మా ఫ్యామిలీ అందరం సైన్ చేసిండ్రు. హ్మ్. అంటే జూనియర్ డాక్టర్స్ మీ మీద టెస్ట్ చేస్తున్నప్పుడు ఇంకా ఈ బ్రతుకెందుకు అని అనిపించలేదన్న నీకు? లిటరల్‌గా అనిపించింది బ్రదర్. హ్మ్. ఏంటి నా బ్రతికిలా అయిపోయింది? హ్మ్. ఎందుకంటే ఏ ఫ్రెండ్స్ కోసమైతే నేను పాపం చేశానో, హ్మ్. మంచాన పడ్డాక ఆళ్ళెవరు లేరు కదా నా దగ్గర. హ్మ్. కనీసం నేను బ్రతుకున్నానా? హ్మ్. కనీసం ఏ స్థలాల్లో ఉన్నాను నేను? హ్మ్. ఇంక అందరూ వాళ్ళ లైఫ్‌లో బిజీగా ఉన్నారు. హ్మ్.
ఇప్పుడు వాళ్ళ దగ్గర నేను వెళ్ళి నన్ను పట్టించుకోండి అంటే వాళ్ళు పట్టించుకోరు. కొన్ని రోజులు వింటారు, తర్వాత నువ్వెవడు అని అంటారు. ఎవరి లైఫ్ వాళ్ళకి ఉంటది. ఆ సంగతి నాకు మంచం మీద పడ్డాక అర్థమైంది. ఇంకా నా ప్లేస్ లో ఇంకొకరిని కూర్చోబెట్టారు వేరే లీడర్స్. నా ఫ్రెండ్స్ అందరూ వాడి వెనకాల తిరగడం స్టార్ట్ చేశాక నా బ్రతుకు మీద విరక్తి పుట్టేసింది. చాలా బాధేసింది. నేను బ్రతుకుండగానే ఎవరో చెప్పారట, జోషి దారి మధ్యలోనే రక్తం కక్కుని చనిపోయాడంటని. నా ఫేస్బుక్ వాల్ మీద రెస్ట్ ఇన్ పీస్, వి మిస్ యూ జోషి అన్న ఇలాంటి పోస్టులు పడుతుంటే డిలీట్ చేసుకుంటూ ఏడ్చాను కదా. ఈ పరిస్థితుల మధ్యన జూనియర్ డాక్టర్లు నా ఒంటి మీద వీళ్ళు మందులు ప్రయోగిస్తుంటే దానికంటే ఇదే బెస్ట్, దానికంటే ఇదే బెస్ట్. సో ఇంకా నా ఆలోచన ఏమైపోయిందంటే బ్రతికితే బ్రతుకుతాం లేకపోతే లేదు. మోస్ట్లీ నాకు అర్థమైపోయింది చనిపోతానని. ఇంకా పరిస్థితి ఎలా అనిపించింది అంటే నా లైఫ్ మీద నాకు విరక్తి పుట్టింది కదా రాజ్. అట్లాగే అయితే ఎన్ని రోజులు పట్టిందన్న మీరు క్యాన్సర్ నుంచి క్యూర్ అవ్వటానికి? 4.5 months to 5 months పడుతుంది. ఎంత టైం అని చెప్పారు డాక్టర్స్ మీకు? 1.5 year. 1.5 year. 1.5 year కీమోస్ ఇవ్వాలన్నారు నాకు. 1.5 year కీమోస్ ఇవ్వాలన్నారు. కానీ దేవుని కృప 4.5 months. 4.5 months. 4.5 months. ఇప్పుడు మీ బాడీలో మొత్తం ఇంకా క్యాన్సర్ మొత్తం చనిపోయినట్టేనా? Yes brother. అయితే నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఒకవేళ మీ బాడీలో ఇంకా క్యాన్సర్ ఉంటే మీరు దేవుని నమ్మేవారా? సువార్త ప్రకటన చేసేవాళ్ళు? నేను ఇప్పటికీ చాలా మందికి నా సాక్ష్యాన్ని చెప్పేటప్పుడు చివరిలో ఒక మాట అంటాను, నన్ను బ్రతికించిన దేవుడే, నన్ను బ్రతికించకపోయిన దేవుడే. ఎందుకంటే అవసరం తీరింది కాబట్టి నేను ప్రభుని నమ్ముకోలేదు. మనిషి ఎంతకాలం బ్రతుకుతాడో వాడికి తెలియదు. ఏ రోజు ఎలా మల్లుతుందో తెలియదు. ఏ రోజు మనిషి మరణం ఏ వైపు నుంచి వస్తుందో తెలియదు. కాకపోతే మనం నిత్య జీవానికి వారసులు చేయడానికి ప్రభు ఉన్నాడు. నరక నుంచి తప్పించే మార్గం ఆయనే కాబట్టి నేను ప్రభుని నమ్ముకున్నాను కానీ బాగు చేశాడను, క్యాన్సర్ నుంచి బయటికి తీసుకొచ్చాడను ఇలాంటి తలంపులతో ఎప్పుడు నమ్ముకోలేదు కదా. ఎందుకంటే నేను క్యాన్సర్ తో ఉన్నప్పుడే నేను ప్రభు దగ్గరికి వచ్చాను. ఆ రోజే నేను ప్రభుకి మాట ఇచ్చాను, బ్రతికిస్తే నీ సేవ చేస్తా, ఒకవేళ చనిపోతే నీ దగ్గరికి వచ్చేస్తాను. రెండిట్లో ఏదైనా నాకు ఇష్టమే ప్రభా. నువ్వు బ్రతికించిన దేవుడివే, బ్రతికించకపోయిన దేవుడివే. ఎందుకంటే నేను చేసిన తప్పుల వల్ల నాకు ఈ శిక్ష వచ్చింది. ఇది నువ్వు ఇచ్చింది కాదు, నేను చేసిన తప్పుల వల్ల నాకు వచ్చింది. సో ఇప్పుడు నేనే ముఖం పెట్టుకుని నేను అడగల బ్రతికించమని. ఒకవేళ బ్రతికిస్తే నీ పరిచయం చేస్తాను, చనిపోతే నీ దగ్గరికి వచ్చేస్తాను. అందుకే ఇప్పుడు చాలా మంది మాట అన్నారు కదా, క్యాన్సర్ తో చచ్చిపోయినా పర్లేదు కానీ పాపంతో చావకూడదు. నా లైఫ్ అట్లాగే ప్రభుకి అంకితం చేశాను. అందుకే ఇప్పుడు సర్వసాధారణంగా మేము తిరుగుతానే ఉంటాం. ఏదో బలహీనత మాకు వస్తూనే ఉంటది. ఏదో ఒక ప్రెషర్స్ ఉండొచ్చు, స్ట్రెస్ ఉంటది, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వస్తాయి, బలహీనతలు ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటాయి. కాకపోతే వాటి వైపు ఇంక చూడడం మానేశాను నేను. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రభు పరిచర్యకి వినియోగించాలి. బలహీనమైన ప్రభు కోసం బలంగా వాడబడాలి. ఎందుకంటే మనం ఇక్కడ కనుమోస్తే ఆయన దగ్గర కళ్ళు తెరవాలి. ఆ ఉద్దేశం తప్ప మరొక ఉద్దేశం ఇప్పుడు లేదు నాకు. అయితే మీ పాత జీవితంకి మీరే ఒక ఫోన్ చేసి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? నా పాత జీవితానికి ఫోన్ చేశాను బ్రదర్, కాలర్ పట్టుకుని అడుగుతాను, బ్రదర్ ఎందుకు ఇలా చేస్తావు, నీకు తెలుసుండి ఎందుకు చేస్తావు, నీకు వాక్యం తెలుసు, తల్లిదండ్రుల ప్రేమ తెలుసు, దేవుని ప్రేమ తెలుసు, రక్షణ అనుభవాలు ఉన్నాయి, అన్నీ తెలిసినా ఎందుకు చిన్న చిన్న విషయాలు కాంప్రమైజ్ అయ్యారు అని ఖచ్చితంగా ఐ విల్ క్వశ్చన్ మై సెల్ఫ్ బ్రదర్ ఇప్పటికీ. ఎందుకంటే నా ఒక్క లైఫే కాదు పాడైంది, నేను చాలా మంది లైఫ్ పాడు చేశాను. స్టిల్ ఐ క్వశ్చన్ మై సెల్ఫ్. నేను నా ఫ్రెండ్స్ ని కూడా కోల్పోయాను. బహుశా నేను అనుకుంటాను వాళ్ళ నరకానికి వెళ్ళడం కారణం నేనేనమ్ము. వాళ్ళకి సువార్త చెప్పాల్సిన టైంలో సువార్త కాకుండా లోక సంభాషణ, పాపపు సంభాషణ ఇవన్నీ వాళ్ళకి నేర్పించి బహుశా నేనే వాళ్ళ జీవితాన్ని పాడు చేశాను. నేను పాడవడమే కాదు ఇంకోళ్ళు పాడు చేశాను. ఇప్పటికీ అదే పశ్చాత్తాపం. అందుకే చాలా మంది యవనస్తుల మధ్య ఇప్పటికీ ఇంకా అలా పనిచేయడానికి కారణం అదే బ్రదర్. ఖచ్చితంగా వాళ్ళని మార్చాలి. ఎందుకంటే వాళ్ళకి దేవుడు అంటే ఏంటి తెలియాలి. చాలా మంది యేసు ప్రభు కోసం ఏమనుకుంటారంటే వీళ్ళు మతం మార్చేస్తున్నారని, లేకపోతే వీళ్ళు మనుషుల్ని కొనేస్తున్నారు అని రకరకాల అంటారు. కానీ నేను మాట చెప్తాను, ప్రపంచం అంతా పాపిస్తులను తయారు చేస్తుంటే వారిని పరిశుద్ధంగా మార్చగలిగిన ఒకే ఒక్క స్థలం ఆ దేవుని మందిరం. అందుకే మీరు చూడండి, మందిరానికి ఒక తాగుబోతాడు వస్తాడు, వాక్యం వింటాడు, ఆ వాక్యం తనకు పనిచేసింది అనుకోండి, ఏం చెప్తాడు తెలుసా, ఇంకా ఎక్కువ తాగుతానని అందు. మా ఇంట్లో మా భార్యని ఇంకా ఎక్కువ కొడతానని అందు. ఏమంటాడంటే అక్కడే మోకాళ్ళు వేసి ఇంకా తాగనండి, నా భార్యని ప్రేమిస్తా, నా పిల్లల్ని ప్రేమిస్తాను. అంటే దాని అర్థం ఒక పాపిని పరిశుద్ధంగా మార్చగలిగిన స్థలం ఇది. చాలా మంది
ప్రభు దగ్గరికి చాలా మంది వెళ్ళిపోతున్నారని హ్మ్. ప్రభు మీద చాలా మంది తప్పుడుగా ప్రచారాలు చేస్తున్నారు కానీ హ్మ్. నాలాంటి పాప జీవితం ఈరోజు అనేక మందిని మార్చడానికి దేవుడు ఉపయోగించుకుంటున్నాడంటే కారణం అంతా ఒకటి, హ్మ్. ఆయన మనస్సుని బ్రతుకుని మార్చే దేవుడు ఆయన. హ్మ్. సో ఈరోజు అదే పరిచర్య అలాగే పరిచర్య చేసుకుంటూ వెళ్తాను కానీ నా పాస్ట్ లైఫ్ కి ఫోన్ చేసి అడిగితే ఇదే అడుగుతా, హ్మ్. అన్ని తెలుసుండి ఎందుకు చేసావు? హ్మ్. అయితే మీ జీవితం మొత్తానికి ఒక టైటిల్ ఇవ్వాలంటే ఏమనిస్తారు మీరు? నా జీవితం మొత్తానికి కదా. ఆ! అంటే ఒక టైటిల్. ఇప్పుడు మీకు ఎలా అయితే 'రెబెల్' అని టైటిల్ ఇచ్చారో, ఉమ్, అలా మీ పాత జీవితానికి, కొత్త జీవితానికి మొత్తానికి ఒక టైటిల్ ఇవ్వాలంటే ఓకే ఏమనిస్తారు? బ్రదర్, ఐఎమ్ వెరీ లక్కీ టు బి కాల్డ్ యాజ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఓకే. ఒక సేవకుడు అని పిలవబడ్డ నాకు ఎంత అదృష్టం అంటే హ్మ్. అందులో ఆ పిలుపులో ఉండిన ఆనందం ఇంకొకటి లేదు బ్రదర్. ఎక్కడికి హ్మ్. వెళ్ళిన పాస్టర్ గారు లేకపోతే ప్రభు సేవ చేస్తారండి హుహు. ఈ మాట చెప్తా ఉంటే చాలా సంతోషం కదా. హ్మ్. నాకు చాలా అవ్వాలని కోరుకుండేది, హ్మ్. పొలిటీషియన్ అవ్వాలని. నా పక్కన ఒక స్టూడెంట్ జేసీ లీడర్ అను హ్మ్. లేకపోతే స్టేట్ లీడర్ అను హ్మ్. లేకపోతే పలానా దానికి ఒక పదం ఉన్నవాడిగా వస్తే బాగుంటది అనుకునేవాడిని కానీ హ్మ్. నేను ఒక మెడికల్ స్టూడెంట్ బ్రదర్. నేను జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ చదివేవాడిని. హ్మ్. చదువుంటే ఒక డాక్టర్ అయ్యేవాడిని నేను. హ్మ్. కానీ ఒక పొలిటీషియన్ అని పిలిపించుకునే కంటే డాక్టర్ నేను తక్కువ తక్కువ అని చెప్పట్లేదు. హ్మ్. అంటే నేను చదువుకుంటే డాక్టర్ అయ్యేవాడిని. హ్మ్. ఒక డాక్టర్ అని పిలిపించుకున్న దానికంటే హ్మ్. వీళ్ళు ప్రభు సేవ చేస్తారు, హ్మ్. ఆ ఒక్క పేరు నా లైఫ్ లో చాలా అదృష్టం బ్రదర్ అది. హ్మ్. ఎందుకంటే నేను ప్రభు పరిచర్య చేస్తున్నాను, హ్మ్. అనేక మందికి దేవుని వార్తను చెప్తున్నాను. హ్మ్. దానికి మించిన పిలుపు ఇంకొక లేదనిపిస్తుంది కదా. హ్మ్. అయితే మీ పాత జీవితంలో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసారమ్మ. మీరు వన్స్ రక్షణలోకొచ్చి మారుమనసు తీసుకున్న తర్వాత దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఇప్పుడు వాళ్ళకున్న ఫీలింగ్ ఏంటి? మా మమ్మీ ఏమంటదంటే దేవుడు నిన్ను తన్నుతూ తన్నాడు కానీ ఎగిరెగిరి బూర్లు గంపలో పడ్డామంట. పాస్ట్ లో మా అమ్మ నేను చనిపోవాలని 2 సంవత్సరాలు ప్రార్థన చేసింది బ్రదర్. హ్మ్. నేను చనిపోవాలని, హ్మ్. ప్రభు నామానికి అవమానం తీసుకొస్తున్నానని. హ్మ్. మా తల్లి 2 సంవత్సరాలు ఉపవాసం ప్రార్థన చేసింది. హ్మ్. కానీ ఇప్పుడు హ్మ్. ప్రభా నా కొడుకు స్వార్థలో చనిపోయినది నాకు ధన్యమే ప్రభా. హ్మ్. మా తల్లితో పాటు నేను అదే ప్రార్థన చేస్తాను. హ్మ్. ఇప్పుడు వాళ్ళకి ఎంత సంతోషం అంటే మేము ఇప్పుడు ధనం సంపాదించలేదు, హ్మ్. పేరు ప్రఖ్యాతులు సంపాదించలేదు, హ్మ్. కానీ ఆత్మలు సంపాదిస్తాం. హ్మ్. అది చూసినప్పుడు మా అమ్మ అనుకుంటుంది, పోన్లే ప్రభా మా కుటుంబం నీ పాదాల దగ్గర పనిచేస్తుంది, అంతకుమించి ఇంకేం అక్కర్లేదు. హ్మ్. రీసెంట్ కూడా మా మమ్మీ నేను అదే మాట్లాడుకుంటున్నాం. హ్మ్. దేవుడిని ఇంకేమని అడగను, హ్మ్. అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు. హ్మ్. ఇప్పుడు ఇచ్చిన దాన్ని సరిగ్గా వినియోగించుకుంటే చాలు. హ్మ్. దేవుని కృపను బట్టి ఈరోజు మేము మా కుటుంబం అంతా నేను ఆరాధన చేస్తున్నా, నేను సువార్తకి వెళ్తున్నా, మా తల్లిదండ్రులకు చాలా సంతోషం కదా. హ్మ్. మా సంఘం కూడా అంతే. ఒకప్పుడు నన్ను దగ్గరుండి చూశారు, అవును. ఇప్పుడు వాళ్ళు సేవను దగ్గరుండి చూస్తున్నారు. హ్మ్. దానికి మించింది ఇంకేం లేదు. హ్మ్. దట్స్ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఇన్ అవర్ లైఫ్. హ్మ్. అయితే మిమ్మల్ని పోడ్‌కాస్ట్ చేస్తున్నామని ఇన్‌స్టా పేజ్‌లో నేను పెట్టినప్పుడు కొంతమంది కొన్ని క్వెషన్స్ రాసి నాకు పంపించారన్న. Yeah. అవి ఇప్పుడు మిమ్మల్ని Please, అడుగుతున్నాను. please. అయితే ఫస్ట్ ఉన్న క్వెషన్ గూడా అదే. ఏంటంటే 2 సంవత్సరాలు మీ తల్లిగారు మీకోసం ప్రార్థన చేశారు. ఏమనంటే వీడిని చంపేయని. ఆ మాట మీకు తెలిసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటసలు? ఈ మాట నాకు అప్పుడు తెలిసినప్పుడు చాలా బాధ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. అంటే ఒక కొడుకుని చంపేయమన్నాడు దేవుడు. హ్మ్. అంటే దేవుడికి ఉపయోగపడలేదని నన్ను చంపేయాలని ప్రార్థన చేస్తున్నావా? హ్మ్. ఇదేం స్వార్థం? అలాంటప్పుడు ఎందుకు కన్నావు? హ్మ్. అని అప్పట్లో చాలా గొడవ అయ్యేది బ్రదర్. హ్మ్. కాకపోతే ఆ ప్రార్థన ఈ రోజు నన్ను బ్రతికించింది అనుకుంటాను నేను. హ్మ్. అంటే నాకన్నా ఎక్కువ మా తల్లి దేవుడిని ప్రేమించింది దానికే హ్మ్. బహుశా ఆ ప్రేమను బట్టి దేవుడు మమ్మల్ని ఇలా సజీవులుగా ఉంచాడేమో అనుకుంటాను. ఎందుకంటే అబ్రహాముని తన కుమారుని అడుగుతాడు, నువ్వు ఒక్కడిగా ఉన్నప్పుడు నువ్వు ప్రేమించు నీ కుమారుని నాకు బలిగా అర్పించు అంటాడు. హ్మ్. అబ్రహాం ఇంకే మాట మాట్లాడకుండా ప్రభువు చెప్పిన మాటని విని ఎప్పుడైతే దహన బలి అర్పించడానికి కత్తినెత్తాడో ప్రభు హ్మ్. ఒక మాట అంటాడు, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో హ్మ్. నాకు అర్థమవుతుంది, నీకు ఏ వాగ్దానం ఇచ్చినా ఆ వాగ్దానం నెరవేరుస్తానన్నట్లు మా తల్లి ప్రభా నా కొడుకు సేవకు పనిచేయట్లేదు, హ్మ్. వాడు ఉండడం వల్ల సేవ నాశనం అయిపోతుంది కానీ బాగుపట్టలేదు, హ్మ్. నీ సేవ నాకు ప్రాముఖ్యం ప్రభా అని హ్మ్. మా తల్లి, వీడు ఉన్నా లేకపోయినా పర్లేదు, హ్మ్. నీ పరిచర్య చేస్తానంటే ఉంచు, లేకపోతే చంపే ప్రభా త్వరగా, హ్మ్. వాడు అవమానం తీసుకొస్తున్నాడు. హ్మ్. ఆ ప్రార్థన రోజు నాకు ఎంత ప్రౌడ్గా ఉంటుందంటే హ్మ్. మా తల్ల రోజు అలా మాట్లాడడం వల్లే దేవుడు మా తల్లిని బాధ పెట్టకుండా మా సంఘాన్ని బాధ పెట్టకుండా తీసుకెళ్తే మరణం దాకా తీసుకెళ్ళాడు కానీ ఆ మరణాన్ని సాక్ష్యంగా ఒక బహుమానంగా మరలా తిరిగి హ్మ్. మా సంఘాలని మా తల్లిని మమ్మల్ని యవనస్తుల్ని క్యాన్సర్ పేషెంట్స్ని వాళ్ళందరినీ బలపరచడానికి ఒక క్రొత్త పాత్రగా తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టాడు దేవుడు. హ్మ్.
సో, ఆ ప్రార్థన బట్టి ఈరోజు నేను చాలా గర్వపడుతున్నాను బ్రదర్. అయితే మీరు మీ తల్లిదండ్రుల కన్నా మీ స్నేహితులకే ఎక్కువ విలువిచ్చారు. అయితే మీకు క్యాన్సర్ అని తెలిసినప్పుడు వాళ్ళలో ఒక్క స్నేహితుడైనా సరే, లేదా ఒక్క పొలిటీషియన్ అయినా సరే, మీకోసం మీ దగ్గరికొచ్చి లేదా కనీసం కాల్ అయినా చేసి, "ఎలా ఉన్నావు జోషి" అని ఒక్కళ్ళైనా అడిగారా? స్టార్టింగ్‌లో కొన్ని కాల్స్ వచ్చాయి బ్రదర్. హ్మ్. కొన్ని కాల్స్ వచ్చాయి. హ్మ్. ఎలా ఉన్నావన్నా? హ్మ్. ఏమంటున్నారు? హ్మ్. నేను కొంతమందికి క్యాన్సర్ వచ్చిందని చెప్పా. హ్మ్. వాళ్ళు దాన్ని వెటకారంగా తీసుకున్నారు. నీకు రావడం ఏంటన్నా? హ్మ్. అంటే వాళ్ళకి ఎలా ఉందంటే, ఒక లైఫ్‌లో ఏదన్నా ఒక బలమైన రోగం వచ్చినప్పుడు కూడా దాన్ని వెటకారంగా తీసుకుంటారా అనిపించింది. హ్మ్. అంటే వాళ్ళ మైండ్ సెట్స్ అట్లా ఉన్నాయి. హ్మ్. వాళ్ళ ఆలోచన అలా ఉంది అనిపించింది. హ్మ్. తర్వాత మెల్లిమెల్లిగా రోగం మన భోగాన్ని తీసేస్తది అన్నట్లు హ్మ్. మెల్లిమెల్లిగా దూరం అయిపోయారు బ్రదర్. నాకు హ్మ్. తెలియకుండానే ఇంకా ఎవరు టచ్‌లో లేరు. హ్మ్. అందరూ నన్ను మర్చిపోయారు. హ్మ్. ఇక నేను చనిపోతాననే ఫిక్స్ అయ్యారు అందరూ. హ్మ్. జాలిపడినోళ్ళున్నారు, తిట్టుకున్నోళ్ళున్నారు, హ్మ్. వీడికి ఇలా జరగాలన్న వాళ్ళున్నారు, హ్మ్. చూద్దాం అనుకున్నవారున్నారు. హ్మ్. ఎన్నో వచ్చాయి. బట్ ఫ్రెండ్స్ మాత్రం దూరం అయ్యారు. హ్మ్. అందరూ దూరం అయ్యారు. హ్మ్. ఫోన్స్ ఇంకా కొన్ని రోజులయ్యాక ఆగిపోయాయి. హ్మ్. నోబడీ కాల్డ్ అస్. అయితే మీరు మొత్తం క్యూర్ అయిపోయిన తర్వాత, మీ స్నేహితుల దగ్గరికెళ్లి ఒక్కసారైనా నన్నెందుకని పట్టించుకోలేదని అడగాలనిపించిందా? లేదు బ్రదర్. ఎప్పుడు అడగాలనిపించింది. అడగాలనిపించలేదు. హ్మ్. దేవుని కృప ఏంటంటే వాళ్ళందరూ దూరం అవడం వల్లే నేను దేవునికి బాగా దగ్గరయ్యాను. హ్మ్. వాళ్ళు నాకు మేలే చేశారు. హ్మ్. వాళ్ళ ఒరిజినల్ కలర్ ఏంటో నాకప్పుడు అర్థమైంది. హ్మ్. ఆ తర్వాత స్నేహితులు ఎంతకాలం ఉంటారో అర్థమైంది. హ్మ్. సో, నాకేదన్నా జరిగితే నా పేరెంట్స్ బాధపడతారు గానీ, హ్మ్. వాళ్ళు మహా అయితే 2, 3 స్టేటస్‌లు పెట్టి, ఓ సాడ్ సాంగ్ పెట్టి, హ్మ్. కొన్ని దినాలైతే మర్చిపోయి యథావిధిగా వాళ్ళ జీవితాలు వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు. హ్మ్. అలాంటి వాళ్ళ కోసం నేను పెద్దగా ఆలోచించకూడదు అనిపించింది బ్రదర్. హ్మ్. నేను ఆలోచిస్తే నా దేవుడి కోసం ఆలోచించాలి. తర్వాత దేవుడు నాకిచ్చిన బాధ్యత నా తల్లిదండ్రులు. హ్మ్. ఆ తర్వాత నా సంఘం. హ్మ్. ఇది తప్ప ఇంకేం అక్కర్లేదు అనిపించింది బ్రదర్. హ్మ్. అందుకే నేను హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత కూడా నా ఫ్రెండ్స్ వచ్చారు కలవడానికి, చూసారు. హ్మ్. బట్ నాకేంటంటే ఒక్క భారమే ఉంది. వాళ్ళ కోసం ప్రార్థించాలి అన్న భారం తప్ప. హ్మ్. నన్ను వదిలేసారని, హ్మ్. లేపోతే నన్ను గాయపరిచారని, నా హ్మ్. వెనకాల మాట్లాడిన ప్రతి మాట నాకు తెలుసు. హ్మ్. కాపోతే అదంతా నా మంచి కోసమే. హ్మ్. దేవుడు నాకేదో నేర్పించడానికి ఇలా పంపించాడు గానీ, ఇంకా నాకు వేరే గ్రడ్జెస్ ఏం లేవు బ్రదర్. హ్మ్. సో, దేవునికి దగ్గరయ్యాను. బట్ స్టిల్ ఐయామ్ ప్రేయింగ్ ఫర్ మై ఫ్రెండ్స్. హ్మ్. నా స్నేహితులు 40 మంది బాప్తిసం పొందారు బ్రదర్. హ్మ్. దేవుని కృపను బట్టి. కొంతమంది ఇంకా మారు మనసులోకొస్తున్నారు. హ్మ్. నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను. హ్మ్. ఇప్పటికీ కొంతమంది వచ్చి మాట్లాడుతూ ఉంటారు. హ్మ్. ఎప్పుడొచ్చినా మై డోర్స్ ఆర్ ఆల్‌వేస్ ఓపెన్. నేను ప్రేమగా మాట్లాడతాను. హ్మ్. అలా ఏం లేదు. కాకపోతే ఏంటంటే అంతకుముందుండే సావాసం లేదు. అయితే కొంతమందన్నా అడుగుతున్న ప్రశ్నేంటంటే, ఎందుకని ఎక్కువగా పాస్టర్ గారి పిల్లలు మాత్రమే చెడిపోతున్నారు? బ్రదర్ ఇప్పుడు సేవకులు చాలా మంది వారి జీవితాన్ని సాక్రిఫైస్ చేసి హ్మ్. ప్రభు పరిచర్యకు వచ్చినోళ్ళు చాలా మంది ఉన్నారు బ్రదర్. హ్మ్. ఉద్యోగాలు విడిచిపెట్టి వచ్చినోళ్ళు ఉన్నారు. హ్మ్. ఫ్యామిలీస్‌ని వారు కష్టపడి పెంచుతూ హ్మ్. లోకంలో ఉండే ప్రతి కోరికని పక్కన పెట్టి హ్మ్. వాళ్ళు ప్రభుకి వారి జీవితాన్ని సమర్పించి వారు హ్మ్. ప్రభు పరిచర్య చేస్తా ఉన్నారు. హ్మ్. బహుశా సాతాను వారిని పాపంలో పడేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా హ్మ్. వాళ్ళకి వాక్య జ్ఞానం చాలా ఎక్కువ ఉంటది కాబట్టి, హ్మ్. ప్రార్థనా జీవితం ఎక్కువ ఉంటది కాబట్టి, హ్మ్. వారు అందులోంచి ఏదో ఒకలాగా తప్పించుకొని వారి ప్రభు పరిచయం ముందరకు కొనసాగుతూ ఉంటారు. హ్మ్. ఇప్పుడు సాతాను ఏం చేశారంటే, వాళ్ళని బాగా డిస్టర్బ్ చేయాలంటే ఎందుకంటే పిల్లలే వాళ్ళ బలం. హ్మ్. ఎమోషనల్‌గా పిల్లలు వారికి బాగా కనెక్ట్ అయి ఉంటారు. హ్మ్. సో, సాతాను గాడు ఏం చేశారంటే, ఇప్పుడు సేవకులు పిల్లల్ని టార్గెట్ చేయడం వల్ల, హ్మ్. ఇటు వారు ఆరోగ్యకరంగా, మానసికంగా వారు నలిగిపోతారు. హ్మ్. ఇటు సంఘం కూడా బలహీనపడిపోద్ది. హ్మ్. అందుకే సాతాను ఎక్కువ టెంప్టేషన్స్ ఎవరికిస్తారంటే, సేవకుల పిల్లల మీద పెడతాను. హ్మ్. ఎందుకంటే నేను పాపంలో పడిన తర్వాత మా తల్లిదండ్రులు చాలా నలిగిపోయారు. సంఘం నలిగిపోయింది. మా పేరెంట్స్ నలిగిపోయారు. పరిచయలో బ్రేక్స్ ఏర్పడ్డాయి. హ్మ్. రకరకాల మంది ఆళ్ళ పిల్లోడికి చెప్పుకోండి బాధ. మాకు హ్మ్. తర్వాత చెప్పి తిరిగేం లేదు. హ్మ్. అంటే ఎలా అయిపోయిందంటే ఇంతకాలం వారు చేసిన పరిచర్య హ్మ్. మధ్యలోకి ఒక నెగెటివ్ ఇంపాక్ట్ వచ్చింది బ్రదర్. హ్మ్. సాతానుగా టార్గెట్ ఎప్పుడు అందుకే సేవకుల పిల్లలే. హ్మ్. ఇప్పుడు సంఘంలో ఎవరికైనా జరిగిందనుకోండి. హ్మ్. వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేయొచ్చు, కౌన్సిల్ చేయొచ్చు. హ్మ్. ఇప్పుడు పాస్టర్ పిల్లల్ని ఎవరు కౌన్సిల్ చేస్తారు? హ్మ్. ఒక విశ్వాసి లేకపోతే సంఘంలో ఉండేవాళ్ళు వచ్చి కౌన్సిల్ చేస్తే అది వేరేలా ఉంటది. హ్మ్. ఎవరు కౌన్సిల్ చేస్తారు? హ్మ్. సాతాను అందుకే ఏం చేశారంటే, సేవకులు పిల్లల్ని డిస్టర్బ్ చేస్తే హ్మ్. మొత్తం సంఘమంతా డిస్టర్బ్ అయిపోద్ది. హ్మ్. ఎందుకంటే సేవకుల పిల్లల్ని బహుశా రాబో దినాల్లో దేవుడు తర్వాత తరానికి సేవకులుగా నిలబెట్టుకుంటారు. హ్మ్. యవనస్తులందరూ సేవకుల పిల్లలనే చూస్తారు. హ్మ్. ఇప్పుడు నేను చైన్ పెట్టుకున్నాను అనుకోండి.
కొంతమంది ఏమనుకుంటారంటే అన్న పెట్టుకున్నాడు నాకు కూడా కొని అంటారు. ఉమ్, నేను స్పోర్ట్స్ బైక్ కొన్నాను అనుకోండి, ఉమ్, పాస్టర్ గారు అబ్బాయి స్పోర్ట్స్ బైక్ డ్రైవ్ చేస్తారని మాకు కూడా కొని అంటారు. అవును, నేను రకరకాల వస్త్ర విధానాలు వేసుకొని నేను లోకరీతిగా ఉన్నాను అనుకోండి, అవును, సంఘంలోకి వచ్చిన యవనస్తులు ఏం చేస్తారంటే అది కూడా నాకు కూడా కొను, వాళ్ళు వేసుకున్నారు తప్పేముంది ఉమ్, అని అంటారు. ఉమ్, సో అందుకే సేవకుల పిల్లల్ని టార్గెట్ చేసి సంఘంలో ఉన్న యూత్, ఎందుకంటే యూత్ అంటే ఇంకా నెక్స్ట్ జనరేషన్ విశ్వాసులు అండి వాళ్ళు, ఉమ్, సంఘంలో పరిచయం చేసేవాళ్ళు. ఉమ్, సో వాళ్ళందరినీ డిస్టర్బ్ చేయడానికి ఉమ్, సేవకుల పిల్లల్ని సాతాను ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉంటాడు. ఉమ్. అయితేనా నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, సావుకుడు కుమారుడు తప్పు చేస్తే సావుకుడు చేసినట్లేనా? కొంతమంది ఏమంటారంటే, సావుకుడు కుమారుడు తప్పు చేస్తే సావుకుడిని దూషిస్తూ ఉంటారు. అవును, అది కరెక్టేనా? కరెక్ట్ కాదు బ్రదర్. యాక్చువల్లీ ఉమ్, ఎందుకు కరెక్ట్ కాదంటే, తల్లిదండ్రులు పిల్లలు ఎప్పుడు అమాయకులు అనుకుంటారు. ఉమ్, అమాయకులు అన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఉమ్, మాయ చేస్తారని, లేకపోతే అబద్ధాలు ఆడతారని, ఉమ్, మోసం చేస్తారని, ఉమ్, చెడు వ్యసనాలు కలిగి ఉన్నారని పాపం ఏ పేరెంట్స్ కి తెలియదు కదా. ఉమ్, తెలిసి ఎవరి జీవితాలు పాడు చేసుకుంటారు. ఆ, కాకపోతే ఏమవుతుందంటే, ఒక ప్రాబ్లం ఏంటంటే స్పెండింగ్ టైం, ఉమ్, అక్కడే ప్రాబ్లం వచ్చింది బ్రదర్. ఉమ్, సో అందరూ సేవలో బిజీ అయిపోతారు. వాళ్ళే అనుకుంటారంటే మనల్ని చూసి సేవ నేర్చుకుంటారు అనుకుంటారు. ఉమ్, మనం చూస్తున్నారు కదా, మన షెడ్యూల్ ఏంటో తెలుసు కదా. ఉమ్, కానీ అన్ని సందర్భాలు ఇలా ఉండదు. ఉమ్, కొన్ని సందర్భాలు మాతో మా తల్లి ఎప్పుడు కనెక్షన్ ఉండేది. ఉమ్, షీఈ్ ఆల్వేస్ బై అవర్ సైడ్. ఉమ్, కాకపోతే ఏంటంటే పిల్లలు తప్పు చేయడం వల్ల చాలా సులువుగా ఉమ్, వెను వెంటనే ఏమంటారంటే వాళ్ళకి తెలియకుండా జరిగిందా అంటారు. ఉమ్, కానీ వీళ్ళకి నిజం తెలియదు. ఉమ్, కంప్లీట్ స్టోరీ తెలియకుండా జడ్జ్ చేస్తారు చాలా ఈజీగా. ఉమ్, అసలు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళ ఇంట్లో ఎలాంటి పరిస్థితుల మధ్యన వెళ్తున్నారు, ఉమ్, అసలు నిజంగా తండ్రికి తెలుసా తెలియదా, ఉమ్, తల్లికి తెలుసా తెలియదా, ఉమ్, పోనీ తెలిసి కౌన్సిల్ చేయట్లేదా, ఉమ్, పోనీ తెలియకుండా లేకపోతే ఏం జరుగుతుంది ఇంట్లో, ఈ పరిస్థితులు ఏం ఎవరు అర్థం చేసుకోవాలి. మ్మ్. ఏముంది వేలెత్తి చూపడం ఎంతసేపు. ఉమ్, అలాగే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే సేవకుల పిల్లల్ని చూసి వాళ్ళకి తెలియకుండా జరుగుతుందా, వాళ్ళు మ్మ్. డబ్బులు ఇవ్వకుండా చేస్తున్నారా, వాళ్ళే ఇస్తున్నారు వాళ్ళే చేపిస్తున్నారు అని కూడా అంటారు. ఉమ్, సో అలా నిందించడం తప్పు బ్రదర్. మనకి కంప్లీట్ గా వాళ్ళ కోసం తెలిస్తేనే మనం ఏదన్నా మాట్లాడగలం. కానీ ఉమ్, తెలియకుండా ప్రేక్షకులాగా దూరంగా కూర్చొని కొంతమంది ఈజీగా మాట్లాడేస్తారు. ఉమ్, నేను అంటాను తప్పు బ్రదర్. అది ఉమ్, ప్రతి పిల్లలు తప్పు చేస్తారు. కాకపోతే సేవకుల పిల్లలకి ఏంటంటే సాతాను ఎక్కువ టార్గెట్ చేస్తాడు. వాళ్ళు ఉమ్, విశ్వాసుల పిల్లల కంటే సేవకుల పిల్లల్ని టార్గెట్ చేస్తారు. అప్పుడు సంఘం అంతా ఏం చేయాలంటే వేలెత్తి చూపే కంటే, ప్రభా తర్వాత తరపు సేవకులు లేవు ప్రభా, తనని మార్చు ప్రభా, ఏదో ఒక రీతిలో తను దర్శించు ప్రభా అని ప్రార్థన చేయాల్సిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బ్రతుకు బాగాలేదని వేలెత్తి చూపుతూ ఉంటారు. ఉమ్, దట్స్ నాట్ కరెక్ట్. ఉమ్. కరెక్ట్ కాదు. అన్న కొంతమంది తల్లిదండ్రులన్నా వాళ్ళ పిల్లలు బయటికి వెళ్ళాలంటే రిస్ట్రిక్షన్స్ పెడతారు. ఉమ్, అంటే బయటికి పంపించకుండా అడ్డుకట్టలు వేస్తూ ఉంటారు. ఉమ్. అంటే అలా చేయటం కరెక్టే అంటారా? యాక్చువల్లీ బ్రదర్ అది అంటే యవనస్తులకి అది ఎలా ఉంటదంటే అడ్డుకట్లాగా ఉంటది అది. ఉమ్, అంటే మమ్మల్ని ఎందుకు ఎంజాయ్ చేయనివ్వట్లేదు, ఉమ్, మమ్మల్ని ఎందుకు ఫ్రెండ్షిప్ చేయనివ్వట్లేదు, ఉమ్, మమ్మల్ని ఎందుకు బీచ్లకి పార్కులకి పంపించట్లేదు, ఉమ్, ఇలాగా తల్లిదండ్రుల మీద చాలా మంది గ్రడ్జ్ పెట్టుకుంటారు. ఉమ్, ఎలా అంటే వాళ్ళ పేరెంట్స్ పంపిస్తున్నారు, మా పేరెంట్స్ ఎందుకు పంపించట్లేదు. ఉమ్, కాకపోతే ఏంటంటే పేరెంట్స్ కి ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంది బ్రదర్. ఉమ్, పిల్లలు చెడిపోతారేమో అంటే మ్మ్. జనరేషన్స్ బట్టి, ప్రాంతాన్ని బట్టి, చుట్టూ ఉండే వాళ్ళ బట్టి వీళ్ళ అంచనాలు వేసుకొని ఉమ్, వీళ్ళు ఏం చేస్తారంటే నా పిల్లలు బయటకు వెళ్తే చెడిపోతారు, ఉమ్, మోసపోతారేమో, ఉమ్, లేకపోతే ఎవరైనా ఏదైనా చేస్తారేమో, చెడు వ్యసనాలు నేర్పిస్తారేమో, ఉమ్, వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి బ్రదర్. ఎందుకంటే నవమాసాలు మోసి కని ఉమ్, పెంచి ఫీజులు కట్టి భోజనం పెట్టి వాళ్ళకి బట్టలు కొని వాళ్ళ భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కానీ ఉమ్, ఇవన్నీ వాళ్ళు చేస్తారు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే పిల్లల భవిష్యత్తు పాడైపోద్దేమో అన్న ఒక ఆలోచన మేరకు వీళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతారు. ఉమ్, అది ఉండడం చాలా మంచిది బ్రదర్. ఎందుకంటే ఒక మాట ఎప్పుడు చెప్తా ఉంటారు, ఏ ఇంట్లో అయితే నో అనే పదం ఎక్కువ వినపడుతుందో ఉమ్, వాళ్ళు చాలా బ్లెస్ అవుతారు. ఉమ్, చాలా మంది పేరెంట్స్ వద్దు అనరు, ఉమ్, నీ ఇష్టం నీ ఇష్టం నీ ఇష్టం అలా అనడం బట్టి ఈరోజు యంగ్ పీపుల్లో క్రిమినల్స్ తయారయ్యారు. ఉమ్, యంగ్ పీపుల్లో చాలా మంది ఇప్పుడు మోసం చేసే వాళ్ళు తయారయ్యారు. ఉమ్, లేకపోతే చిన్నపిల్లలు హోటల్స్ లో కనిపించడం ఏంటి, లాడ్జ్లకి వెళ్ళడం ఏంటి, చిన్నపిల్లలు కాలేజ్ అని చెప్పి ముసుగులు వేసుకొని బీచ్ దగ్గర పార్టీల దగ్గర తిరగడం ఏంటండి, ఉమ్, లేకపోతే చిన్నపిల్లలు గంజాయి కాల్చడం ఏంటి, వయస్సుకు మించిన ప్రేమలు. ఉమ్, ఈ మధ్యకాలంలో వార్తలు వింటున్నాం, 18 సంవత్సరాలు 32 సంవత్సరాలు ఆమెను పెళ్లి చేసుకున్నారని. ఉమ్, ఇలాంటి వార్తలు ఇవన్నీ వినపడడం వల్ల తల్లిదండ్రులకి ఏమైపోయిందంటే ఉమ్, మా ఇంట్లో అలాంటి ఏమైనా జరుగుతాయేమో, ఉమ్, మా పిల్లల్ని అలా ఎవరైనా ట్రాప్ చేస్తారేమో, ఉమ్, లేకపోతే బెట్టింగ్లు నేర్పిస్తారేమో, ఉమ్, లేకపోతే ఇలాంటి మోసాలు చేయడం క్రిమినల్స్ గా తయారు చేస్తారేమో, అలా భయం చేత ఏం చేస్తున్నారంటే రెస్ట్రిక్ట్ చేస్తున్నారు కదా, ఉమ్. అడ్డుకట్ట వేస్తున్నారు.
ఉండాలి బ్రదర్. హ్మ్. ప్రతి ఇంట్లో కొన్ని అడ్డుకట్టలు ఉండాలి. హ్మ్. ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఏ హ్మ్. వస్తువు ఎంతవరకు వాడాలి, హ్మ్. ఎవరితో సహవాసం చేయాలి, హ్మ్. బయట ఎంత టైం ఉండాలి, హ్మ్. ఇంటికి ఏ టైంకి రావాలి, హ్మ్. ఏం చదువుకోవాలి, హ్మ్. ఇవన్నీ ఇంట్లోనే డిసైడ్ అవ్వాలి బ్రదర్. ఇలా అవ్వకుండా ఉంటే చాలా మందికి ఏమైపోద్దంటే వెచ్చలివిడతనం రావడం వల్ల హ్మ్. వాళ్ళ బ్రతుకులు పాడు చేసుకుంటారు. హ్మ్. ఫ్రీడమ్ ఇస్తారు చాలా మంది తల్లిదండ్రులు. హ్మ్. ఆ ఫ్రీడమ్ వల్ల ఏం చేస్తారంటే మనం ప్రేమించుకున్నా పర్లేదు, మా హ్మ్. మమ్మీ డాడీ నా మాటే వింటారు, హ్మ్. నన్ను ఇలా ఫ్రీగా పంపించారు, అర్ధరాత్రులు కూడా బయటకు వస్తాను. హ్మ్. ఈ మాటలు వినడానికి ఎలా ఉంటాయంటే బ్రదర్, అది అవతల వాళ్ళకి అవకాశం, హ్మ్. అవతల వాళ్ళకి అవకాశం. సో మనం హ్మ్. ఎప్పుడు పిలిచినా వస్తారు, మనం ఎక్కడికి రమ్మన్నా వస్తారు. హ్మ్. ఇలాంటి అవకాశంగా తీసుకొని చాలా మంది దాన్ని యూటిలైజ్ చేసుకొని హ్మ్. చాలా తప్పులు చేస్తూ ఉన్నారు. హ్మ్. అదే మీరు ఇలా చూడండి, మా మమ్మీ పంపించదు, మా హ్మ్. డాడీ పంపించదు, నా ఫోన్ వాళ్ళు చెక్ చేస్తారు, హ్మ్. నా ఫ్రెండ్స్ ని వాళ్ళకి పరిచయం చేయమంటారు. హ్మ్. ఇలాంటివన్నీ ఉన్న చోట హ్మ్. పాపం జరగడం చాలా అరుదుగా కనిపిస్తుంది. హ్మ్. అది మనం రెస్ట్రిక్షన్ అనుకుంటాం. హ్మ్. అలా స్ట్రిక్ట్ ఉండడం మంచిది బ్రదర్. అది హ్మ్. అందుకే సముద్రానికి ఇసుక సరిహద్దు అలాగూ హ్మ్. కుటుంబాలకి సరిహద్దులు అవసరం. హ్మ్. కానీ ఇప్పుడు యవనస్తులకి అది అర్థం కావట్లే. హ్మ్. నా ఫ్రీడమ్ లాగేసుకున్నారు, హ్మ్. నేను అన్నం తిన్నాం, అందరు వాళ్ళ పేరెంట్స్ చూడు ఎంత బాగా ప్రేమిస్తున్నారు, హ్మ్. వాడిని చూడు ఎలాగైనా పంపిస్తారు. హ్మ్. ఈ మధ్యన అర్ధరాత్రులు బర్త్డే పార్టీలకు పంపించాలి ఇప్పుడు, హ్మ్. ఫ్రెండ్స్ ట్రిప్స్ అంటే పంపించాలి ఇప్పుడు, హ్మ్. పాకెట్ మనీ ఎంత అడిగితే అంత ఇవ్వాలి. హ్మ్. ఇప్పుడు అలా ఉన్నాయి బ్రదర్. హ్మ్. ప్రేమ అంటే బ్రదర్, ప్రేమ ఉన్న చోట రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ప్రేమ లేకపోతే రెస్ట్రిక్షన్స్ ఉండవు. హ్మ్. ఇప్పుడు ప్రస్తుత దినాల్లో ప్రేమ అంటే ఇచ్చేయడం అనుకుంటున్నారు. హ్మ్. ఇచ్చేయడం ప్రేమ కాదు బ్రదర్, హ్మ్. వాళ్ళ బ్రతుకుని పాడు చేసి దాన్ని దూరపరచడం అసలైన ప్రేమ ఇప్పుడు హ్మ్. జనరేషన్ లో. హ్మ్. కానీ ఇప్పుడు అది చాలా మంది చేయట్లేదు, హ్మ్. కొంతమంది చేస్తున్నారు, చేసే వాళ్ళు విలన్స్ అయిపోయారు. హ్మ్. కానీ రెస్ట్రిక్షన్స్ అవసరం. హ్మ్. మీరంట లైఫ్‌లో ఎప్పుడైనా లవ్ చేశారా? బేసికలీ బ్రదర్, హ్మ్. నేను నా లైఫ్ లో నేను తప్పు చేయడానికి స్టార్ట్ చేసిందే, మా ఫ్రెండ్ అన్నారు, నిన్ను ఏ అమ్మాయి చూడట్లేదే, ఏ అమ్మాయి ప్రేమించట్లేదు, హ్మ్. ప్రేమించాలంటే వస్త్ర విధానం మార్చుకోవాలి, హ్మ్. అక్కడి నుంచే బిగిన్ అయింది బ్రదర్. హ్మ్. సినిమాలు అసలు ఎందుకు చూడకూడదు? అంటే కొన్ని సినిమాలు ఓకే. అవి బ్యాడ్ స్టోరీస్ ఉంటాయి. కానీ కొన్ని నీతులు నేర్పిస్తాయి గదా! అవి ఎందుకు చూడకూడదు మనం అంటారు. బేసికల్లీ అందరి ఫోకస్ ఇదే బ్రదర్. హ్మ్. నేను అంటాను, సరిగ్గా ఎందుకు చదవకూడదు, హ్మ్. సరిగ్గా ఎందుకు బ్రతకూడదు, హ్మ్. సరిగ్గా ఎందుకు మంచి అలవాట్లు నేర్చుకోకూడదు. మనోళ్ళు దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తారంటే మందు ఎందుకు తాగకూడదు, సినిమాలు ఎందుకు చూడకూడదు, వాళ్ళతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేయకూడదు. నేను అదే అంటున్నాను, హ్మ్. మంచిగా ఎందుకు బ్రతకూడదు, మంచిగా ఎందుకు చదువుకోకూడదు, హ్మ్. మంచి కెరియర్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకోకూడదు, హ్మ్. మంచి ఫ్రెండ్షిప్ ఎందుకు చేయకూడదు, హ్మ్. మంచి అలవాట్లు ఎందుకు నేర్చుకోకూడదు, హ్మ్. మంచిగా పేరెంట్స్ ఎందుకు చూడకూడదు. హ్మ్. మనోళ్ళందరూ ఏంటంటే మంచి ఎక్కడి నుంచో నేర్చుకోవాలనుకుంటారు, హ్మ్. మంచి మన బైబిల్ నుంచి ఎందుకు నేర్చుకోకూడదు మరి. హ్మ్. కేవలం సినిమాలోనే నేర్చుకోవాలా, హ్మ్. కేవలం వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలా. హ్మ్. బ్రదర్, మంచిగా ఈరోజు మనుషులు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు ఏదన్నా కావాలనుకుంటే దాంట్లో నుంచి మంచి వెతుక్కోవాలని ప్రయత్నం చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు ఒకడికి సినిమా చూడాలని కోరిక, దానికి ఏం చేస్తారంటే, ఏ సినిమాలు ఎందుకు చూడకూడదు, బైబిల్ చెప్పిందా, హ్మ్. లేకపోతే సినిమాలు చూస్తే ఏమైపోద్ది, అది కళ్ళతోనే చూస్తాం, ఏం మనసులో పెట్టుకోం కదా, హ్మ్. చూసి వచ్చేస్తాం అంతే. హ్మ్. సింపుల్ గా ఎట్లా చాలా విషయాలు చెప్తారు బ్రదర్, నేను అదే అంటాను. హ్మ్. ఏ మంచిగా ఎందుకు బ్రతకూడదు, హ్మ్. ఏ మంచి బైబిల్ నుంచి ఎందుకు నేర్చుకోకూడదు, హ్మ్. ఏ బైబిల్ ఎందుకు కూర్చొని చదవకూడదు. హ్మ్. కొంతమంది దాన్ని డైవర్ట్ చేసేస్తున్నారు యాక్చువల్లీ. హ్మ్. కానీ నేనేమంటానంటే, టైం వేస్ట్ చేయకూడదు బేసికల్లీ. హ్మ్. అది ఏ స్థలమైనని, హ్మ్. అది థియేటర్ అవ్వచ్చు, హ్మ్. మన వీధిలో కూర్చొని బండి మీద కూర్చొని మాట్లాడుకునే సంభాషణ అవ్వచ్చు. హ్మ్. మంచి మనం నేర్చుకోవాలంటే మంచి ప్రాంతానికే వెళ్ళాలి. హ్మ్. వైన్ షాప్ లో పాలు ప్యాకెట్లు దొరకవు, హ్మ్. చెడ్డ ప్రాంతాల్లో మంచి వ్యక్తులు దొరకరు. హ్మ్. మనం మంచి నేర్చుకోవాలంటే మంచి ప్లేస్కి వెళ్ళాలి, హ్మ్. పరిశుద్ధంగా బ్రతకాలంటే పరిశుద్ధమైన స్థలానికి వెళ్ళాలి. సో మనం నిజంగా మంచి నేర్చుకోవాలంటే జస్ట్ గో టు చర్చ్, హ్మ్. పరిశుద్ధుండే స్థలానికి వెళ్ళండి. హ్మ్. ఏ సినిమాల్లోకి వెళ్ళి మంచి ఎందుకు నేర్చుకోకూడదు అనుకుంటే దానికంటే ది బెస్ట్ ఇది కదా. హ్మ్. అంటే ఐఎమ్ నాట్ కంపేరింగ్ దిస్, హ్మ్. దీని మించింది మరొకటి లేదు. హ్మ్. మరి అక్కడికి వెళ్ళి ఎందుకు మంచి నేర్చుకోకూడదు. హ్మ్. అంటే ఆ థాట్స్ అంతా ఈ సినిమాకి దానికి దీనికి ఉంటుంది కదా. అది. బేసికల్లీ ఐ హావ్ లెర్న్డ్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ చర్చ్. హ్మ్. నేను ప్రభుని తెలుసుకున్న తర్వాత హ్మ్. మంచితనాన్ని, పరిశుద్ధతని నేను హ్మ్. వాక్యాలు నేర్చుకున్నాను. హ్మ్. దానికి మించిన ప్లేస్ మరొకటి లేదు. నా హ్మ్. అభిప్రాయం చెప్తున్నా అంతే, హ్మ్. నాట్ క్రిటిసైజింగ్ ఎనీథింగ్. హ్మ్. నా అభిప్రాయం చెప్తున్నాను. హ్మ్. మీరు క్రిస్మస్ అప్పుడు మీ ఫ్రెండ్స్ అందరితో కలిసి అక్కడికి వెళ్ళి సాంగ్స్ బుక్స్ కొనేసి Yeah. దాంట్లో ఆ సాంగ్‌లో ఉన్న వర్డ్స్ అన్నిటిని మార్చేసి బూతుల్లాగా అవును పాడేవాళ్ళం brother. అన్నారు. అవును brother, అలా అవును. పాడుతున్నప్పుడు యాస్ ఏ పాస్టర్ కిడ్ మీరు అలా తప్పనిపించలేదా ఇప్పుడు? బేసికల్లీ నేను అంతా చేసింది దేనికంటే, నేను పాస్టర్ గారి అబ్బాయినని తెలియకూడదని చేశాను బ్రదర్ నేను. హ్మ్.
ఎందుకంటే క్రిస్టియానిటీ అంటే వీళ్ళు పలానా కులానికి సంబంధించిన వాళ్ళు అని అనుకుంటారేమోనని. నేను ఒక క్రిస్టియన్ కాదు. అసలు నా ఫ్రెండ్స్ కి నేను సువార్తకు వచ్చేదాకా నేను క్రైస్తవుని తెలియదు బ్రదర్. మా అమ్మ కొంతమంది ఫ్రెండ్స్ ని పిలిచి జోషి 7th క్లాస్ లో బాప్తీసం తీసుకోవడం చెప్పగానే మా ఫ్రెండ్స్ షాక్ అయిపోయారు. ఏం నువ్వు క్రిస్టియన్నా? మీ మమ్మీ డాడీ సేవ చేస్తారా? నువ్వు బాప్తీసం తీసుకున్నావా? ఇంకా ఆ మాట చెప్పగానే ఆ రోజు నుంచి ఆ ఫ్రెండ్స్ తో ఇంకెప్పుడు మాట్లాడలేదు. మళ్ళీ కొత్త ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయాను. సో బేసికల్ నేను క్రిస్టియన్ కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి బైబిల్ తగలబెట్టాను. ఆ తర్వాత ఇలా క్రైస్తవ సభల్లో క్రిస్మస్ ఆరాధనలో వారు అమ్ముతున్న పాటల పుస్తకాల్లో బూతులు రాసి నేను సెటైర్లు వేస్తా ఉంటే, నేను పాడుతూ ఉంటే నా ఫ్రెండ్స్ అందరూ కూడా దాన్ని వెటకారం చేయగా మేమందరం కలిసి దేవుడిని దూషిస్తూ ఉండేవాళ్ళం. చాలా బాధ అనిపిస్తుంది అది ఆలోచించినప్పుడు. కాకపోతే అవి చేయడానికి కారణం ఏంటంటే నేను సేవకుడిని కాదు, సేవకుడి కుటుంబం కాదు, క్రిస్టియన్ కాదని ప్రూవ్ చేసుకోవడానికి చేశాను కదా. అయితే అన్న మీరు ఎప్పుడైతే అంటే 7th క్లాస్లో రక్షణ తీసుకున్నారు, నిజమైన రక్షణ ఆఫ్టర్ క్యాన్సర్ వచ్చింది మీకు. అయితే క్యాన్సర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, రక్షణలోకి వచ్చిన తర్వాత మరలా పాత జీవితంలోకి వెళ్ళాలని అనిపించలేదా మీకు? లేదు బ్రదర్, ఎప్పుడు అనిపించలేదు. ఆ థాట్ వచ్చిన మరుక్షణమే ఐఎమ్ నాట్ క్యాపబుల్ టు డూ మినిస్ట్రీ. ఎందుకంటే మేలు చేసిన దేవుడిని ఎప్పుడు మర్చిపోకూడదు. నాకు తెలిసి నేను ఏ సిచ్యువేషన్ నుంచి వచ్చాను, నాకు తెలుసు మా ఫ్యామిలీ ఎంత సఫర్ అయిందో. అందులోంచి బయటకు రావడానికి మేము ప్రభు పాదాలు ఎలా పట్టుకున్నా నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. ఇప్పుడు నేను అందులోంచి బయటకు వచ్చిన తర్వాత ఒకవేళ నేనే గనక పాత జీవితే బాగుంది అని అనుకుంటే నా అంత కృతజ్ఞతాహీనుడు ఎక్కువ ఉండడు. ఎప్పుడు ఆ థాట్ కూడా రాలేదు కదా. ఎందుకంటే నిర్ణయానికి ఎలా వచ్చానంటే బ్రతుకుతే దేవుని కోసం బ్రతకాలి, చచ్చిపోతే సువార్త చెప్తున్న చనిపోవాలి తప్ప ఇంకెన్నడు వాక్యం అడదు కదా. కుక్క తన వాంతికి తిరిగి మరల ఎలాగైతే వస్తుందో అలాంటి జీవితాలు కలిగి నేను ఉండకూడదని కోరుకున్నాను. సో ఇప్పుడే కాదు కదా, ఎప్పుడు ఆ థాట్ రాదు నాకు, రానివ్వను కూడా. ఎందుకంటే ఆ థాట్ దేవుడు రానివ్వలేదు. ఎందుకంటే ఇక్కడుండే సంతోషం ఎక్కడ దొరకలేదు కదా నాకు. ఇక్కడుండే పీస్, ఇక్కడుండే ఆనందం డబ్బులో దొరకదు ఎలాంటి ఆనందం, స్నేహితుల మధ్య దొరకదు ఎలాంటి ఆనందం, నాకు క్రీస్తుతో దొరికింది. రోజు నేను కోటీశ్వరుని బ్రదర్ ఒక లెక్క చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళకు కూడా దక్కని సంతోషం సమాధానం నాకు దేవుడు ఇచ్చారు. అసలు ఆ థాటే రాలేదు బ్రదర్. అయితే అన్న మీరు ఎప్పుడైతే సువార్త ప్రకటన చేస్తున్నారో, మీరు రక్షణలోకి వచ్చేసారు, సువార్తను ఇంకా విస్తారంగా చెప్తున్నారు. ఇంకా మీరు బ్రతుకును మార్చుకున్న తర్వాత మీకు శ్రమలు రాలేదా? శ్రమలు నేను దేవుడిని తెలుసుకున్న మరుక్షణం నుంచి స్టార్ట్ అయిపోతుంది. అది ఎప్పుడంటే హాస్పిటల్లో నాకు క్యాన్సర్ అని తెలిసిన తర్వాత, ఇంకంతా జీవితం అయిపోయింది అని అనుకున్న తర్వాత మా తల్లి నేను ఏ బైబిల్ అయితే తగలబెట్టేస్తాను, గిడియన్ బైబిల్స్, ఆ బైబిల్ నా చేతిలోకి ఇచ్చి ప్రభుతో సహవాసం చెయ్యి అన్న మరుక్షణం నుండి ప్రారంభమయ్యే శ్రమలు. ఎప్పుడైతే ప్రభుని అంగీకరించాను, దేవుడు నాకు వెలుగు ద్వారా ప్రత్యక్షమయ్యారు. ఆ రోజు నుంచే నాకు బ్లడ్ వామిటింగ్ స్టార్ట్ అయ్యాయి. రోజుకి 40-50 రక్తపు వాంతులు. ఆ రోజు మొదలుకొని టిల్ నవ్ ఏదో ఒక రీతిలో శ్రమ వస్తూనే ఉంది. కానీ విచిత్రం ఏంటంటే ఆ శ్రమే నా ఆశీర్వాదానికి పునాది అయిపోయింది. శ్రమలో దేవుడు ఎన్నో పాఠాలు నేర్పించారు. అందుకే క్యాన్సర్ కి దేవుడే ఆన్సర్ అంటాను. ఎందుకంటే అది రాకపోతే నా ప్రభు గొప్పతనం ఏంటో నాకు తెలియదు. అది రాకపోయిందంటే నేను ఆరాధిస్తున్న దేవుడు, మా తల్లిదండ్రులు ఆరాధిస్తున్న దేవుడు ఎంత శక్తి కలిగిన వాడో ఆ శ్రమ రాకపోతే నాకు అర్థమయ్యేది కాదు. ఈ రోజు నేను ఎంత శ్రమ అయితే ఫేస్ చేస్తున్నానో అంత దేవుని బలాన్ని అనుభవించగలుగుతున్నాను. సో శ్రమ రావడం అది నాకు సంతోషం బ్రదర్. ఐఎమ్ సో హ్యాపీ. అయితే ఇంకో ప్రశ్న ఏంటంటే అన్న, ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్కి ఎప్పుడు వెళ్ళారు? ఇంటర్లో బ్రదర్. ఇంటర్లో ఎందు నిమిత్తం వెళ్ళారు? ఎందు నిమిత్తం అంటే కాలేజీలో కొన్ని గొడవలు అయ్యాయి బ్రదర్. నేను ఏం చేశానంటే మా కాలేజ్ ఒక అద్దాల మేడలో ఉంటది, అది మొత్తం అద్దాలన్నీ పగలగొట్టేసాను బ్రదర్. వెళ్ళిపోయి సీసీ కెమెరా దగ్గరికి వెళ్ళి నా ఫేస్ చూపించి వచ్చా. ఏం చేసుకుంటారో చేసుకున్నాను, మరి ఊరుకుంటారా? ఆ మరుసటి రోజే కాలేజ్ వాళ్ళు కౌన్సిల్ చేయడానికి తీసుకెళ్తే టీచర్స్ ని, లెక్చరర్స్ ని, ప్రిన్సిపల్ ని కొట్టగానే అప్పుడు వెంటనే కౌన్సిల్ కి, ఎందుకంటే స్టూడెంట్స్ కదా, కౌన్సిల్ కని లాయర్ ని పిలిపించారు. అంటే లాయర్ ని, పోలీసులని పిలిపించారు కౌన్సిల్ కోసం అని. కౌన్సిలర్స్ ని పిలిపించారు. వాళ్ళ మీద కూడా చేసుకున్నాం. ఇంక మొత్తం దొమ్మిగా మా ఫ్రెండ్స్ అందరు పడిపోయాం. పడిపోయేసరికి ఇలా చెప్తే వినట్లేదని మొత్తం ఇలా ఒకసారి దెబ్బలు పడాలని స్టేషన్ తీసుకెళ్లి ఇప్పటిగా దెబ్బలు నా చేతుల మీద ఉంటాయి. మొత్తం చెదగబాదేశారు ఆ రోజు.
కాకపోతే మా బంధువులకు తెలిసింది కొడుతున్నారని. హ్మ్. వెంటనే మళ్ళా వేరే వాళ్ళకి ఫోన్ చేస్తే రికమెండేషన్లు ఎక్కువ మాకప్పుడు. హ్మ్. సో, మరలా 10 మినిట్స్‌లో మళ్ళా స్టేషన్ బయటికి తీసుకొచ్చేసారు. హ్మ్. అప్పుడే ఫస్ట్ టైమ్ బ్రదర్ నేను స్టేషన్‌కెళ్ళడం. హ్మ్. అయితే మీరు పోలీస్ స్టేషన్‌కెళ్లారని ఇంట్లో తెలిసినప్పుడు మీ డ్యాడీ, మమ్మీ ఫీలింగ్ ఏంటి? అమ్మో! చాలా ఏడ్చారు బ్రదర్ వాళ్ళు. హ్మ్. ఎంత ఏడ్చారంటే, అసలెందుకు మా పరువు ఇలా తీసేస్తున్నావు? హ్మ్. మన ఫ్యామిలీ అసలు వైలెంట్ ఫ్యూచర్స్ ఎవరికీ లేవు. ఇంత హ్మ్. క్రూరమైన మనసు లేకపోతే ఇలాగా గొడవలు పెట్టుకునే వాళ్ళెవ్వరు లేరు. హ్మ్. అసలు నీకెందుకొచ్చింది ఇలాంటి పెద్దులు? దేవుని నామానికి అంత అవమానం అని ఏడ్చారు బ్రదర్. చాలా ఏడ్చారు. మా అమ్మ నా హ్మ్. కాళ్ళు పట్టుకొని ఏడ్చింది. హ్మ్. చాలా పరిస్థితులు జరిగాయి బ్రదర్. హ్మ్. అయితే అన్న ఇప్పుడు మీరు సావుకుడు అవ్వకుండా ఇంకా పాలిటిక్స్‌లోనే ఉంటే ఇప్పుడు మీరు ఏ స్టేజ్‌లో ఉండేవారు? బ్రదర్ నాకు తెలిసి ఏమో నేనది ప్రెడిక్ట్ చేయలేను గానీ, హ్మ్. నా థాట్స్ ఎప్పుడు ఉన్నతంగానే ఉండేవి బ్రదర్. హ్మ్. నాకేంటంటే పాలిటిక్స్ చేయాలి, బిజినెస్ చేయాలి. హ్మ్. ఎందుకంటే ఏ పొలిటీషియన్ అయినా బిజినెస్ మ్యాన్ దగ్గర రావాల్సిందే. ఆ! డబ్బులు మ్యాటర్ బ్రదర్. హ్మ్. డబ్బులు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. హ్మ్. ఎలాగైనా సంపాదించాలి. హ్మ్. ఆ థాట్ వల్ల మేబీ నేను పొలిటీషియన్ అయ్యేవాడినో, బిజినెస్ మ్యాన్ అయ్యేవాడినో తెలీదు గానీ, హ్మ్. నేనైతే ఒకటి అనుకుంటాను. ఒక ఉన్నతమైన ప్లేస్‌లోనే ఉండాలని కోరుకునేవాడిని యాక్చువల్లీ. హ్మ్. మేబీ ఉండేవాడినేమో, లేమో నాకు తెలీదు. హ్మ్. అయితే ఇప్పుడు లోకంలో ఉన్న యవనస్తులకి ఎవరెవరైతే లోకంలో తాగుతున్నారో, తిరుగుతున్నారో, డ్రగ్స్‌కి బానిసలై ఉంటున్నారో వాళ్ళకొక్క మాట చెప్పాలంటే మీరేం చెప్తారు? లైఫ్‌ని మనం ప్రెడిక్ట్ చేయలేము. ఏ రోజు హ్మ్. ఎలా ఉంటది. హ్మ్. తప్పు చేసేవాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే, ఈ రోజు బాగుంది కాబట్టి రేపు కూడా బాగుంటదనుకుంటారు. హ్మ్. కానీ అది చాలా తప్పది. హ్మ్. రేపటి దినము నుంచి అతిశయపడద్దంటది వాక్యం. హ్మ్. సో, నేను యవ్వనస్తులకి ఇప్పుడు ప్రస్తుతానికి మత్తు పదార్థాల మధ్య ఇదే జీవితాన్ని బ్రతుకుతున్నోళ్ళకి ఒక మాట చెప్తాను. హ్మ్. పాపం వల్ల వచ్చు జీతం మరణం. హ్మ్. ఇప్పుడు మనం లైఫ్‌లో మనం ఏది నిర్ణయాలైతే తీసుకుంటున్నామో, హ్మ్. రేపు దాని పరిణామాలు అనుభవించాలి ఖచ్చితంగా. హ్మ్. మనం ఇప్పుడు ప్రస్తుతానికి మనకు బలం ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, అందరూ మన చుట్టూ ఉండొచ్చు. హ్మ్. కానీ ఒక్కసారి ఆ పాపానికి తగిన ప్రతిఫలం అనుభవించడం ప్రారంభిస్తే హ్మ్. మన దగ్గర ఎవరు ఉండరు బ్రదర్. అందుకే నేను అంటాను, దేవుడు చేతులు వదిలేస్తే మన అడ్రెస్ 2 మారిపోతాయి. హ్మ్. రోజు పాపం చేస్తున్న వాళ్ళు లోకల్‌లో ఉంటున్నోళ్ళకి అదే చెప్తున్నాను. అన్ని రోజులు ఒకేలా ఉండదు. హ్మ్. టైం ఉన్నప్పుడే మారుమనసు పొందాలి. స్వార్థ నీ వరకు చేరిందంటే నువ్వు మారుమనసు పొందాలని దాని అర్థం. హ్మ్. స్వార్థ వస్తుంది. ఇప్పుడు చాలా మంది దగ్గరికి వెళ్తుంది సువార్త. హ్మ్. దాన్ని విడిచిపెట్టి మారుమనసు పొందితే దేవుడు ఖచ్చితంగా సంతోషం, సమాధానం దేవుడు బహుమానంగా ఇస్తాడు. హ్మ్. కోల్పోయినవి తిరిగొస్తాయి. హ్మ్. కానీ ఇంకా టైం ఉందిలే అని అనుకుంటే వి కాంట్ సేవ్ బ్రదర్. అందుకే నేను అదే అంటాను. హ్మ్. నాకొచ్చిన అవకాశం ఇంకోళ్ళకి వస్తదో రాదో నాకు తెలీదు. హుహు. కానీ సమయం ఉన్నప్పుడే మారుమనసు పొందాలి. హ్మ్. సమయం ఉన్నప్పుడే రక్షణ పొంది క్రీస్తు కోసం బ్రతకాలి. హ్మ్. అయితే మీరు బిఫోర్ క్రైస్ట్ అండ్ ఆఫ్టర్ క్రైస్ట్ మీరు నోటీస్ చేసిన మీ జీవితంలో ఒక వాల్యుబుల్ మాట చెప్పాలంటే ఏం చెప్తారు? బ్రదర్ బిఫోర్ క్రైస్ట్ నేను సంతోషాన్ని వెతుక్కున్నాను. ఆఫ్టర్ క్రైస్ట్ నా లైఫ్‌లో ఏంటంటే సంతోషం, సమాధానం దేవుడు నా దగ్గరే పెట్టాడు. హ్మ్. ఏదైతే గొప్పవనుకున్నానో బిఫోర్ క్రైస్ట్ ఈరోజు అవి పెంటగా ఎంచుకున్నాను. హ్మ్. ఈ లోకం చాలా కలర్‌ఫుల్‌గా ఉంటదని బిఫోర్ క్రైస్ట్ అనుకున్నాను. ఆఫ్టర్ క్రైస్ట్ క్రీస్తు మనలోకొస్తేనే మన లైఫ్ కలర్‌ఫుల్‌గా మారుతుందని అర్థమైంది నాకు. హ్మ్. అప్పట్లో లేని ప్రశాంతత, అప్పట్లో లేని జాయ్, అప్పట్లో లేని ప్రశాంతమైన వాతావరణం ఈరోజు మేము అనుభవించగలుగుతాం కదా! సో, బిఫోర్ క్రైస్ట్ నా లైఫ్ వేరు. ఆఫ్టర్ క్రైస్ట్ నా లైఫ్ మరొకరికి ఆదర్శవంతంగా మారడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. సో, అప్పుడు పనికిరాని పాత్ర, ఇప్పుడు పనికొచ్చే పాత్రగా దేవుడు చేశాడు. హ్మ్. ఇట్స్ వెరీ బ్లెస్డ్ లైఫ్. అన్న కామెంట్స్‌లోనే ఒకళ్ళు అడిగారన్న. హ్మ్. మీరు ఫేషియల్ చేపిస్తారా? ఓకే. అని అడుగుతున్నారన్న. ఓకే. సో, బేసికల్లీ ఏంటంటే బ్రదర్ నేను సువార్త పరిచర్యకొచ్చి ఇంచుమించు ఒక 11 సంవత్సరాలయింది. హ్మ్. 2014 ఆగస్ట్ 4 తారీఖున సేవకుడిగా అభిషేకించబడ్డాను. హ్మ్. సో, అప్పుడు మొదలుకొని ఇప్పటిదాకా హ్మ్. ఎందుకంటే మీరు చాలా మంచి క్వెషన్ అడిగారు. హ్మ్. మేము ఏ వీడియో పోస్ట్ చేస్తున్నా కొంతమంది హెయిర్ స్టైల్ కోసం, హ్మ్. కొంతమంది ఫేస్ కోసం, హ్మ్. లేపోతే రకరకాల పరిస్థితుల కోసం కామెంట్ చేస్తుంటారు. హ్మ్. బట్ ఒకటేంటంటే నేను దేవుళ్ళలోకి రాకముందు నేను చాలా విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాను బ్రదర్. హ్మ్. నా పుట్టినరోజుకి జత బట్టలు 20,000 నుంచి 25,000 కొనేవాడిని నేను. హ్మ్. కానీ ప్రభులోకొచ్చిన తర్వాత ఈరోజు దైవజనుడిగా ఓ మాట చెప్తాను. నా తలలో దువ్వెన పెట్టి 11 సంవత్సరాలయింది. హ్మ్. నా మొఖం మీద పౌడర్ రాసి 11 సంవత్సరాలయింది. హ్మ్. పౌడరే రాయట్లేదంటే ఫేషియల్ కూడా చేపిచ్చినాను నేను. హ్మ్. సో, మా సంఘ బిడ్డలు రూ. 100 చొక్కా ఇచ్చినా యేసుకుంటానండి. హ్మ్.
సో దేవుని కృపను బట్టి అవన్నీ విడిచిపెట్టి నేను ప్రభులోకి వచ్చాను. అందుకే కొన్ని సార్లు నా హెయిర్ స్టైల్ చాలా ఇబ్బందిగా ఉంటది కొంతమందికి. హ్మ్. సో నాకు హెయిర్ కట్ చేసేవాళ్ళు కూడా నేను హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ ఆయనే చేస్తారు. హ్మ్. సో అట్లాగా సో నాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి బ్రదర్. అంటే అందరిని ఇలా ఉండమని కాదు కానీ హ్మ్. కాకపోతే కొంతమంది చాలా ఈజీగా కమెంట్ చేస్తూ ఉంటారు. హ్మ్. సో ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే అది కేవలం దేవుని కృపే. హ్మ్. కొంతమందికి నేను అందంగా కనిపించుండొచ్చు, అందంగా కనిపించలేకపోయి ఉండొచ్చు. హ్మ్. ఏదేమైనా కానీ నా సమర్పణ వేరండి. హ్మ్. చాలా మంది అంటారు మీరు ఫేషియల్ చేస్తారన్నా, లేకపోతే మీరు లేకపోతే రకరకాల హెయిర్ స్టైల్ చేస్తారా, హ్మ్. మీరు కాస్ట్లీ బట్టలు వాడతారా, హ్మ్. ఇలాంటివి చాలా ఉంటాయి. కానీ మోస్ట్లీ ఐ ప్రిఫర్ వెరీ సింపుల్ లైఫ్. హ్మ్. చాలా సింపుల్ లైఫ్. హ్మ్. పెద్ద ఎక్స్పోజర్కి వెళ్ళను నేను. హ్మ్. సో ఫేషియల్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, హ్మ్. రంగులు కానీ ఇవేమి నా లైఫ్లో లేవు. హ్మ్. కొన్ని సార్లు నా చేతుల మీద కొంతమంది కాస్ట్లీ వాచ్లు కూడా చూస్తారు. హ్మ్. మళ్ళీ చెప్తాను అవి ఎప్పుడు నేను కొనుక్కోలేదు. హ్మ్. ఎవరొకరు విశ్వాసులు ప్రేమించి అయ్యా మీ చేతికుంటే బాగుంటుందని ఇచ్చినవి తప్ప హ్మ్. నా అంతటి నేను వృధాగా ఖర్చు పెట్టిన ఖర్చులైతే ఏముండవు. హ్మ్. స్టిల్ నేను ఎప్పటికంట హ్మ్. నాకు విలువ నేను వేసుకునే బట్టల బట్టో, నేను రాసే పౌడర్ బట్టో, వేసే హెయిర్ స్టైల్ బట్టో, వేసుకునే బట్టల బట్టో రాదు. హ్మ్. నా హృదయంలో నివసించి దేవుడే నాకు అసలైన విలువ ఇస్తాడు. నేను ఆ విలువ కోసమే నిలబడ్డాను. కానీ హ్మ్. కొంతమంది అదే అంటారు, సింపుల్ గా కామెంట్ చేస్తూ ఉంటారు. కొన్ని రీల్స్ లో కూడా హ్మ్. ముందర తల సరి చేసుకో అంటారు, హ్మ్. ఏవేమో ఆడుతూ ఉంటారు. హ్మ్. కాకపోతే వాళ్ళకి తెలియదు కదా నా సమర్పణ కోసం హ్మ్. అని స్టైల్ కీప్ కామ్. హ్మ్. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. చాలా సంతోషం అన్న. మీ వాల్యుబుల్ టైం మాకిచ్చేసి మా పోడ్‌కాస్ట్‌కి మీరొచ్చినందుకు చాలా థాంక్స్ అన్న. థ్యాంక్ యూ ప్రైజ్ బ్రదర్. లార్డ్ థ్యాంక్ యూ అన్న. ఫర్ ఓకే. ఇన్వైటింగ్ మీ. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. ఓకే.